ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో 365వ రోజు సెకండ్ షో చూశానండి. నేను రౌండ్ ద క్లాక్ షూటింగ్లు చేసేవాడిని అండి. అసలు ఎందుకు వచ్చారు సార్ రాజకీయాల్లోకి? హాయిగా నటుడి జీవితం ఎంజాయ్ చేసుకోకుండా ఈ విషయంలో ఫీల్ అయ్యాను గతంలో. కేసీఆర్ గారే బలవంతం చేసి ఇదే డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహను ఓడగొట్టడం కోసం నేనే కరెక్ట్ పర్సన్ అని మనం చెప్పేదానికి అర్థం ఏంటి? గవర్నమెంట్ పనులని అక్కడ వెళ్తాయని అంతే ఆయనే చేసుకుంటాడు. జిల్లాలో అందరి కాన్స్టిట్యున్సీలలో పనులు ఆయనే చేయాలి. ఇంకొకటి బతకూడదు, ఇంకొకటి చేయకూడదు. మీ పార్టీలో చేయట్లేదు కదండి అందరూ. అది నేను కామెంట్ చేయకూడదు కదండి, చేయలేను. ఎందుకంటే కాదు ఇప్పుడు మీరు ఏమండి, చిడతలప్పారావు గారే బ్రహ్మానందమే, బాబుమోహనే మెగాస్టార్. మరి అందరం నటులమే కదా, ఈక్వల్గా ఉండాలి కదా. అలా అని సినిమా వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీరు దాటేశారు. కానీ ఎప్పటికీ తలుచుకుంటూ ఉంటాం బాబుమోహన్ గారు, మీ అబ్బాయిని మీరు కోల్పోయిన సందర్భం మాత్రం. అది గుర్తు చేయకండి మేడం. నీళ్లు పోసే అమ్మాయి ఒకటి రైమని ఉరికింది కరెక్ట్గా. అప్పుడు అంటే వీడు బ్రేక్ వేయకపోతే ఆ అమ్మాయికి కొట్టేవాడు కనుక ఒక అమ్మాయిని రక్షించబోయి ఊడిపోయాడు. మళ్ళీ ఇక్కడ కూడా పరోపకారం లేదు. నువ్వెవరన్నా లవ్ చేస్తే చెప్పు, బిచ్చమడుకునే వాళ్ళైనా నాకు అభ్యంతరం లేదు అంటే నేను చెప్తాను డాడీ, నాకు వారం రోజులు టైం. వీడు చనిపోయిన తర్వాత చూస్తే వాడిని దిండు కింద ఉన్నాయి ఫోటోలు. కన్న కొడుకు చనిపోతే, కన్న కొడుకు అలా కూతురు కాదు, ఈ కట్టె కాలేంత వరకు మన గుండె కాలుతూనే ఉంటుందంట. ఓ ఈ నియోజకవర్గానికి ఇదేందా మట్టి రోడ్లు ఉన్నాయి, నేను గీడికొచ్చిందా నామినేషన్ వేయడానికి అన్న. ఇంతకుముందు ఎవరు ఎమ్మెల్యే అన్న గబక్కన సరే అన్న కేసీఆర్ గారు అంటే అంతకుముందు నేను ఎమ్మెల్యే మా పార్టీ వాడేనండి. నాకు మా పార్టీ వాడే కాబట్టి అది నాకు నెగిటివ్ అయిద్దని నాకు తెలియదు. ఏదైనా గత పాలకులు అంటే దూరంగా ఎక్కడ చూపించాలి, యాన్నో చూపించాను. కానీ నేను ఎట్లనేనండి, ఎట్లా చూపించలేను అదంతా డైరెక్ట్. కేసీఆర్ గారు మాట్లాడతారు, గుండె గడగడ కొట్టుకుంటుంది కదా. అంటే చానాల తర్వాత మాట్లాడుతున్నాను, ఏమంటాడు అసలు ఎందుకు వచ్చింది ఈ ఫోను, సరే అని హలో అంట పెట్టుకున్నాను. ఏం బామ్మరిది ఇంకా బుద్ధి రాలేదా? అట జరిగుంటుంది ఏమో, జరగవచ్చు కదా, దీనికి బాబుమోహన్ స్పందన ఏంటో గిట్టాటి వస్తుంటాయండి అప్పుడప్పుడు. ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే, నేను ఇంత పర్ఫెక్ట్ ఏమో ఎందుకు చేసావా బాబుమోహన్ ఈ పని అని అడగొచ్చు కదండి డైరెక్ట్గా. ఏ ఛానల్ ఇక వద్దులేండి. సరే ఆ ఛానల్ వాళ్ళకు ఇప్పుడు మీరు చూసినప్పుడు గుండెలు అదురుతాయి. ఒక వ్యక్తి ఎంపీకేమో కారు గుర్తుకెయ్యి, ఎమ్మెల్యేకేమో చెయ్యి గుర్తుకెయ్యి అని వీడు చెప్పిండండి. ఈ వ్యక్తి నేను గెలిచినాక ఏం చేస్తానండి, విని నా దగ్గర కూర్చొని పెట్టుకుంటున్నా, ఇగో ఈ నోట్లో నేను అక్కడ 5 లక్షలు ఇస్తే ఈ ఓట్లు వేపిస్తా, లేకుంటే కూర్చొని టీఆర్ఎస్ పార్టీ కదరా, నువ్వు టీఆర్ఎస్ పార్టీని పుట్టించినని మాట్లాడతావు కదరా, టీఆర్ఎస్ పార్టీ నా ఊపిరి, నేను ఉద్యమకర్త అంటివి కదరా, 5 లక్షలు నేను ఎందుకు ఇవ్వాలా నీకు? నువ్వు కారు గుర్తు కోటేయొద్దన్నాక నువ్వెందుకురా ఈ పార్టీలా? ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటారు చాలా మంది. అర్థం చేసుకోవాలని ఇంత డైరెక్ట్గా చెప్తున్నాను. అట్లాంటి విధవులుగా కూడా రకరకాలుగా చెప్పితే నువ్వు రాయొచ్చా? నువ్వు వివేకవంతుడు కదా, విజ్ఞానవంతుడు కదా, నువ్వు వేయొచ్చా? అటా అని టీవీలో వేస్తే ఏమైందంట, రా జిల్లా కోడి పెడతావు రా, నువ్వు అటు లైవ్ పెట్టి నేను ఇటు లైవ్ పెడతా,
కమాన్. బాబు మోహన్ గారు అంతే. అది ఎప్పుడూ సుస్థిరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు ద ఇండియన్ పొలిటికల్ లీగ్ విత్ స్వప్న, IPL. ఈ సిరీస్లో ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. ఆయన ఒక హాస్య నటుడు మాత్రమే కాదు, ప్రజల గుండెల్లో అలా సుస్థిరంగా తన స్థానాన్ని సంపాదించుకుని అలాగే ఉండిపోయారనమాట. ఆ తర్వాత రాజకీయ ప్రస్థానంలో కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన మాత్రం మా మనిషి, ప్రజల మనిషిగా ప్రజలు గుర్తిస్తూ వచ్చారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణం తర్వాత కూడా హి స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఆందోళన ఎమ్మెల్యేగా అండ్ బహుశా అన్ని సహకరిస్తే, పరిస్థితులు అనుకూలిస్తే త్వరలో క్యాబినెట్ మంత్రి కూడా అవుతారేమో అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనే బాబు మోహన్ గారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆందోళన నుంచి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి క్యాండిడేట్ని కూడా ఓడగొట్టేశారు గత ఎన్నికల్లో. ఆయనే ఇవాళ మన IPL గెస్ట్. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? రాజకీయ జీవితం ఎలా ఉంది? హ్యాపీ. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంచడమే కాకుండా మీరు హ్యాపీగా ఉంటారు. అంటే మనం అటు ఇటు చూడం కాబట్టి అండి, ఒకటే చూపు ఉంటుంది కాబట్టి మన వర్క్ ఏంటో మనం ఏంటో అని ఆలోచిస్తాం కనుక నేను ప్రశాంతంగానే ఉంటాను. కాంట్రాక్ట్లు చేద్దాము, కోర్టు సంపాదిద్దాము, పదవులు రాకపోయాయి అని తహతహలాడటాలు లేవండి. అసలు ఎందుకు వచ్చారు సార్ రాజకీయాల్లోకి? హాయిగా నటుడు జీవితం ఎంజాయ్ చేసుకోకుండా. ఈ విషయంలో ఫీల్ అయ్యాను గతంలో. ఇది యాక్సిడెంటలేనండి. సినిమా యాక్టర్ అవ్వటము యాక్సిడెంటలే, పాలిటిక్స్లోకి రావటము యాక్సిడెంట్లే. కేసీఆర్ గారే బలవంతం చేసి ఇదే డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహను ఓడగొట్టడం కోసం నేనే కరెక్ట్ పర్సన్ అని నన్ను ఫోర్స్ చేసి. ఆయనకు అంత ముందు చూపుంది అప్పుడే, అంటే మీరే గెలిపిస్తారు? ఆయన ప్లానర్ అండి. అవునా? ప్లానింగ్, స్కెచ్ వేయటంలో అసలు ఆయన స్టైలే వేరు ఆ విషయంలో. మరి అంతే కొద్దిగా మాకు పరిచయాలు ఉన్నాయి, కానీ నన్ను ఇటు తిప్పుతారు అనుకోలేదు. అయినా కూడా ఒక 2 months ట్రై చేశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోలేదు, కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. ఆయన ఇన్ఛార్జి మంత్రి ఉండేప్పుడు ఇక తప్పలేదు నాకు. షూటింగ్లో ఉన్న నామినేషన్ వేయాలి, రోజు 4-5 షూటింగ్లు ఉండేటివి. ఏ సంవత్సరం ఇది? 2004 అయి ఉంటుంది ఇది కాదు, 1999. 97 నా ప్రాంతం అండి. 97. అదే 20 years తీసేయండి అసలు, అంతే కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా జీవితంలో ఉన్నట్టే. 20 మొన్న లెక్కేసామండి, 23 years అయిపోయింది. 23 ఏళ్ళు. అసలు టైం ఎలా గడిచిపోతుంది. 2 సార్లు గెలిచాను, 2 సార్లు ఓడిపోయాను, 4-5 20 కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న టాక్ ఏంటంటే మీరు కేసీఆర్ గారి క్యాబినెట్లో మీకు బర్త్ ఖాయమైందా అని అడుగుతున్నారు. నేను దాని సైడ్ చూడను, ఇప్పుడే చెప్పాను కదండి. నాకు బాగా సన్నిహితులు కేసీఆర్ గారు. నేను అడగను కూడా, వారు ఇస్తే వద్దనను కూడా. ముఖ్యం నా పని ఏంటో నేనేంటో. ఇప్పుడు లంచ్ చేసి నేను ఇప్పటి వరకు వర్క్స్ గురించి రివ్యూ చేసుకొని నాకు 4-5 రోడ్లు ఇనాగ్రేషన్కి పెట్టి, ఫౌండేషన్కి పెట్టి నేను అట్లుంటానండి. ఇప్పుడు మీ పనుల మీద బిజీ. పనుల మీద మీరు కాంట్రాక్ట్ పనులు అన్నారు ఇందాక. కాంట్రాక్ట్ పనులు చేయించుకునే వాళ్ళు ఉన్నారు మీ పార్టీలో కదండి. అంతేందుకు, నాతో ఓడిపోయినాయనే కాంట్రాక్టరు. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ మొత్తం అసలు కాంట్రాక్ట్ పనులు చేయించుకోవడం వాళ్ళకి సరిపోతుంది, ప్రభుత్వంలో ఏమి పాలన లేదు, ఏం లేదంటే. అవి ఉత్త మాటలండి. ఏమన్నా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చునేమో కాదనం, కానీ మరి నేను ఓడగొట్టిన దామోదర్ రాజనరసింహలాగా అసలు ఆయన ఒక కంపెనీ పెట్టిండు కదండి, CDR కన్స్ట్రక్షన్స్. అంటే కన్స్ట్రక్షన్ దామోదర్ రాజనరసింహ కన్స్ట్రక్షన్స్ కరెక్టే, కానీ కాంట్రాక్ట్ పనులు చేయించుకోవడం అంటే అదొక డిఫరెంట్ మీనింగ్ లో వస్తుంది. చేయటం కాంట్రాక్టరే, ఆయన బావమరిది కాంట్రాక్టరే, ఆయన బ్రదర్ కాంట్రాక్టరే. సో ఆయన ఏంటి అంటే మనం చెప్పేదానికి అర్థం ఏంటి? గవర్నమెంట్ పనులని అటు వెళ్తాయని అంతే, ఆయనే చేసుకుంటాడు. జిల్లాలో అందరి కాన్స్టిట్యున్సీలలో పనులు ఆయనే చేయాలి. ఇంకొకటి బతకూడదు, ఇంకొకటి చేయకూడదు. ఎవడన్నా కాంట్రాక్టర్ వస్తే 20%కు అమ్ముతారు. వీళ్ళు చేయలేని పనులు కొన్ని ఉంటే వాళ్ళకి 20 వీళ్ళ పేరు మీద తీసుకుంటారు, వాళ్ళకు కమిషన్కి అమ్ముతారు. మరి అట్టాడు పనులు నేను చేయలేండి. ఏదైనా కార్యకర్తలు చేసే పని ఉంటే కార్యకర్తలకు ఇచ్చి బతుకురారు, వాళ్ళు కూడా బతకాలి కదండి. అలా
అంతే తప్ప నేను దీంట్లో దూరి అయ్యని మనకు ఉండవండి. ఏ ప్రతిఫలం వచ్చింది మీకు బాబుమోహన్ గారు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంతో? అమ్మో, కొంచెం ప్రతిఫలం ఉంది అనిపించింది కాబట్టే కళామ తల్లికి దూరం అయ్యానండి. అదే కదా మీకు మనసంతా నేను అసలు బై ఎలక్షన్లోనండి ఫస్ట్ పోటీ చేసింది. నేను ఈ బై ఎలక్షన్ పీరియడే 4 రోజులు ఉండి ఇది మనకొద్దు బలవంతంగా వచ్చాం కదా అని ఉన్నాను. కానీ కొన్ని చూశానండి నేను ప్రజల్లో. ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని అనేది పడిపోయిందండి నాకు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే అండి, ఏదో వచ్చిండు ఒక నాయకుడు, ఏదో చేస్తాడు మాకు, ఏదో జరిగిపోద్ది, ఇక నా బ్రతుకు మారిపోద్ది అని ఇట్లా వాళ్ళు. ఏదో సినిమాలో ఒక పాట ఉందండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే పాట ప్రజలకు వర్తిస్తున్నట్టారు. అది నాకు ప్రజల్లో కొందరిలో కనిపించిందండి. ఇప్పుడు సమాజంలో ఎట్లుంటుందంటే అండి, ఇది నేను 2-3 సందర్భాల్లో కూడా చెప్పిన, నేను ఒక వర్గం ఉంటుందండి, ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి ఎంతటి పనినైనా చేసుకుంటారండి వాళ్ళు. ఎంతటి పని అయినా మీ ఆస్తి మొత్తం నా పేరు మీద కూడా చేసుకుంటారు, అవసరమైతే కబ్జా పెడతారు, ఇంకా ఏమైనా జరుగుద్ది. ఎంతటి వారినైనా అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళు అనుకున్న పని ఆగదండి. ఒక వర్గం ఎంతటి రికమెండేషన్ అని పెట్టి ఎంతటి పని అయినా. ఇంకొక వర్గం ఉంటుందండి, ఎంతటి డబ్బు అయినా పెట్టి ఎలాంటి పని అయినా చేయించుకోగలుగుతుందండి ఒక వర్గం. ఇటు డబ్బు పెట్టలేని, రికమెండేషన్ పెట్టలేని మధ్యతరగతి కూడా ఉంటాడండి. వీడు నాకు దిక్కెవరు అని చూస్తుంటారండి. అలాంటి వాడే పేదవాడు, అలాంటి వాడే చిన్నకారు రైతు, అలాంటి వాడే పేదవాడు. అలాంటి వాడి కోసం నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, పని చేయాల్సిందే అనుకున్నానండి. నేను ఎవరికన్నా ఈ పేదవాడికి సంబంధించిన పని ఏ ఆఫీసర్ కన్నా చెప్పితే ఈ పని అయిపోవాలి, వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాలి అంటాను. అవుతాయి ఆ పనులు. అప్పటికప్పుడు నేను ఆఫీసర్స్ అందరం చుట్టూ కూర్చుని పెట్టుకుంటాను, పోతుంటాను. అయ్యా మాకు ఫలానా, అది జెన్యూన్ అయితేనే. అది ఈ పార్టీలోనే అవుతుందా లేకపోతే టీడీపీలో కూడా అయ్యేదా? నేను మొదటి నుంచి అంతేనండి, అది నా స్టైల్ ఆఫ్ వర్కింగ్. మాకు బోరు లేదన్నారనుకోండి, ఎక్కడ పదండి చూద్దాం, ఓకే ఇది పోయిందా, ఓకే రైట్, ఎక్కడ కావాలి, ఇక్కడ, ఓకే రావా ఇంజనీర్, ఇక్కడ రేపు బోరు పడాలి, బోరు వేసి నాకు చెప్పాలి, బోరు వేసి నాకు చెప్పాలి. ఒకరోజు ఒక దగ్గర, అయ్యా మాకు ఇట్లా నీళ్ళు అక్కడ నుండి మోసుకొని తెచ్చుకుంటున్నాం అంటే, ఇది ఇప్పుడు కాదండి, ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు, సెకండ్ టైం ఎమ్మెల్యే అయినా, ఇంకా మినిస్టర్ కాలేదు. సెకండ్ టైం మినిస్టర్ అయింది, ఇంకా మినిస్టర్ కాలేదు. నన్ను ఒక ముస్లిం బీసీ వాడల మధ్య బోరు కావాలని అడిగారు. ఓకే ఎన్ని రోజులు వేస్తావు అన్నాం. సార్ ఇప్పుడు జన్మభూమి జరుగుతుంది కదా, ఒక 5-6 రోజులు టైం ఇవ్వండి సార్ అన్నాడు. ఓకే 5-6 రోజులు అంటే ఏ వారం, ఏ తారీఖు అడిగాను. సరే నేను ఆ రోజు వచ్చి చూస్తా అన్నాం. అక్కడ అయిపోయింది, అయిపోయింది. కరెక్ట్గా అదే రోజు అదే టైంకు ఆ ఊళ్ళో వెళ్ళాను, బోరు చూశాను, నీళ్లు తాగాను. ఓకేనా మీరంతా హ్యాపీయా, ఈరోజే కదా నేను వచ్చి చూస్తున్నా, రైట్ వస్తా అని వచ్చాను. మనసు బాగా తృప్తిపడి ఉంటుంది అప్పుడు. ఇక దేవుడు, మా దేవుడు అయ్యా అంటుంటే ఎట్లుంటుందండి, నాకు చెప్తుంటేనే ఒక రకంగా ఉద్వేగం వస్తుంది నిజంగానే. అంటే ఏదో మాకు ఎట్లా అని ఉంటుందండి. మనం చేయగలిగిన పనులు అవి ఎన్ని అన్నీ. మన మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటారు? మీ పార్టీలో చేయట్లేదు కదండి అందరూ. అది నేను కామెంట్ చేయకూడదు కదండి, చేయలేను. ఎందుకంటే కాదు, ఇప్పుడు మీరు ఏమండి, చిడతలప్పారావు చిడతలప్పారావు గారే, గుండహనుమంతరావు గుండహనుమంతరావు గారే, బ్రహ్మానందమే, బాబుమోహనే, మెగాస్టారే. మరి అందరం నటులమే కదా, ఈక్వల్గా ఉండాలి. ఎవరి స్టైల్ వారిది అలా అంటారు. అలా అని సినిమా వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీరు కాదండి, ఇది వర్క్ ఓరియంటేషన్ అండి. ఇప్పుడు ఏదైనా ఇది కూడా ఒక ఆర్ట్ అండి. పాలిటిక్స్ పని చేయటం కూడా ఒక ఆర్ట్ అండి. నేను గమనించింది. చేయాలనుకుంటే చాలా ఉంటుందండి. ఇప్పుడు రోడ్లు లేని నియోజకవర్గం అండి నాది. నేను గబక్కన తెలియక నామినేషన్ వేసే రోజు, ఈ నియోజకవర్గానికి ఇదేందా మట్టి రోడ్లు ఉన్నాయి, హెడ్ క్వార్టర్లో రోడ్డే లేదా,
నేను గీడికొచ్చి నా నామినేషన్ వేయడానికి అన్నా, కానీ దీన్ని తప్పు పట్టిండ్రు. అంటే అంతకుముందు నేను ఎమ్మెల్యే మా పార్టీ వాడేనంటే నాకు మా పార్టీ వాడే కాబట్టి అది నాకు నెగిటివ్ అయిద్దని నాకు తెలియదు. అలా కూడా అయింది. అంటే అమాయకంగా మీరు అంటే చెప్పేశారు. అన్నాను, నేను అమాయకంగా అన్నాను, కానీ పాలిటిక్స్లో అమాయకంగా అన్నాను, మాట జారిందంటే అన్ని గత పాలకులు అనాలి ముందు. ఏదైనా అంటే గత పాలకులు అంటే దూరంగా ఎక్కడో చూపించాలి. యానో చూపించాను. కానీ నేను ఎట్లనేనండి, ఎట్లా చూపించలేను అదంతా డైరెక్ట్. నేను అని ఇంతకుముందు ఎవరు ఎమ్మెల్యే అన్న గబక్కన సరే 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 అన్నారు కేసీఆర్ గారు. అనగానే ఎందుకు అన్నోడలే అని నేను ఆ టాపిక్ ఎత్తలేదు. కానీ మీటింగ్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చేటప్పుడు చెప్పారు. అంటే అంటే అప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు గారి ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు, జిల్లాకి చంద్రబాబు గారి పార్టీలో. దాని తర్వాత ఎలక్షన్ కాదు, ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత పార్టీ పెట్టారు. అది అది రెండు పార్టీల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? టీడీపీ చూశారు, టీఆర్ఎస్ చూశారు. ఇప్పుడే చెప్పిన కదండి, నా స్టైల్ మారలేదు కాబట్టి మీకేమి ఫరక్ నాకు అది ఫరక్ పడదు. ఈ ఇప్పుడు చెప్పాను కదండి, గుండె హనుమంతరావు, చిడతల అప్పారావు గారు, బట్ ఉంటుంది కదండి ఇక్కడ కూడా అంతే, వర్క్ ఓరియంటేషన్ అండి. ఇప్పుడు సినిమా స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. ఎన్టీ రామారావు గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు, రాజశేఖర రెడ్డి గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు, చంద్రబాబు నాయుడు గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు. ఆ స్టైల్ ఏంటో స్టైల్ అంటే చెప్పండి. ఎవరిది? చంద్రబాబు స్టైల్ ఎలా ఉండేది, కేసీఆర్ గారి స్టైల్ ఎలా ఉంది? ఎవరి స్టైల్ వాళ్ళదేనండి, ఎవరి స్టైల్ వాళ్ళదే. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనం కొద్దిగా చూస్తుంటే ప్రజల్ని ఆకర్షించే పనులు ఎక్కువగా ఈయన స్టైల్ ఆఫ్ వర్కింగ్లో జరుగుతున్నాయి. అట్లా పోతుంది, అట్లా పనుల ప్రకటనలా పనులు అవుతున్నాయి అంటారా? అయ్యా నేనే చేస్తానుగా. ఇప్పుడు అదే చెప్తున్నాను, మోహన్ గారు ఏ పార్టీలో ఉన్నా కూడా చెయ్యాలనుకుంటే తట్టెడంత ఉందండి, చెయ్యరుగా. ఇప్పుడు నేను ఇందాక కట్ అయింది మ్యాటర్, రోడ్లు లేని నియోజకవర్గాన్ని రోడ్డు లేని గ్రామం అంటూ లేకుండా చేసిన. అన్ని గ్రామాలకు, తాండాలకు కూడా, లంబడి తాండాలకు కూడా డాంబర్ రోడ్లు వేసిన. నేను ఓడిపోయినా 2 సార్లు. అన్నీ ఎక్కడ చూసినా గుంతలు, అసలు గందరగోళం, రాళ్ళు తేలి రాళ్ల మీదనే బండ్లు ఇట్లా తయారైపోయిందండి. నేను ఎమ్మెల్యేనైన 2nd మంత్ నుంచే స్టార్ట్ అయినాయండి మళ్ళీ. ఇప్పుడు టోటల్ నా కాన్స్టిట్యున్సీ బీటీ రోడ్లతోటి తలతల్లాడుతుంటుందండి. మిషన్ కాకతీయ పెట్టారండి. నా దగ్గర 600 చెరువులు ఉన్నాయండి. నిండాయండి 2 ట్రిప్పులకి. వర్షం కురవలేదు కదండి, కానీ మన వరకు చేయగలను చేస్తామా? అంతే కదా. అంటే వాటి చుట్టూ 300 చెరువులు పూడికలు తీయించాను, కట్టలు బాగు చేశాను, తూములు బాగు చేశాను, కత్వలు బాగు చేశాను, బ్రహ్మాండంగా చేశాను. కానీ వర్షాలు పడాలి, ఇంకా వర్షాలు పడాలి కదండి. వర్షాలు రాని మనం ఏం చేస్తాం? అది దేవుడి పని కాబట్టి పెండింగ్ పడింది. మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా మీకు ఒకవేళ మంత్రివర్గం ఇస్తే ఏ మంత్రివర్గం ఇష్టం మీకు? నాకు అదేం లేదండి, ఏదైనా పని చేయడానికే. గతంలో లేబర్ మినిస్టర్గా చేశారు మీరు. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అది. ఇప్పుడు అంటే ఏదో ఉంటుంది కదా, అప్పుడు కూడా మార్కులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్లో పెర్ఫార్మెన్స్ అని. మీకు అన్ని 97.4 మార్క్స్ వేశారు నాకు. అట్లా వర్క్ ఓరియంటేషన్ పని కూడా తెలియాలండి. అంత ఆరితేరిన హ్యాండ్ అని కాదండి, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదండి 2 ఏళ్లలో? కాదండి, నాకు అది ముఖ్యం కాదు కదా. మీకు ముఖ్యం కాదు, కానీ మీ అనుచరులు చాలా మంది, మీ అభిమానులు అనుచరులతో వారికి కూడా కొన్ని రిజర్వేషన్స్, ఆబ్లిగేషన్స్, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఇవి ఎట్లా అనిపిస్తుంది అంటేనండి, అందరినీ ప్లీజ్ చేయడానికి రొటేషన్ సిస్టమ్ పెట్టి వీళ్ళకో సంవత్సరం వీళ్ళకో 2 సంవత్సరం అట్లా ఉండదుగా? అట్లా ఉండదండి, అట్లా ఉండదు. పెర్ఫార్మెన్స్ని బట్టే పనికొస్తాడు అనుకుంటేనే కంటిన్యూ అవుతాడు, పనికి రాడు ఫెయిల్ అవుతుండు అనుకుంటే ఇంకొక గౌరవ స్థానంలో కూర్చోబెట్టి పని చేస్తూనే మళ్ళీ అక్కడ పెడతారు. నేను చేసినప్పుడు అలాగే జరిగింది. నాకేం రాదనుకున్నారు, కానీ 3వ రోజే పిలిచి బాబమ్మ అమ్మో ఇట్లయితే కష్టం, నువ్వు కమిడియను కదా అన్నాడు. నన్ను మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏమన్నారంటే, బాబుమోహన్ ఏంటో కమిడియన్కి మంత్రి పదవి ఏంటి అంటున్నారు బాబుమోహన్, నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయాలి బాబుమోహన్
అంటే మీరు అన్ని హాస్యంగా తీసి పడేస్తారేమో అని ఒక ఆందోళన. కాదండి, నాకు ఏమి రాదు ఏమి తెలియదు అనుకున్నారు. ఆహోహోహో. బట్ ఐ వర్క్డ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ 14 years. నేను సర్వే ట్రైన్డ్ అయిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ను. గ్రామీణ ప్రాంతంలో ఏముంటుంది, ఏం కావాలి, బావులు ఎన్ని ఉన్నాయి, చెరువులు ఎన్ని ఉన్నాయి, పశువులు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఎన్ని, ఇదంతా లెక్క తెలిసి ఉండాలి రెవెన్యూ ఇన్స్పెక్టర్కి. ఒక డైరీ ఉంటుందండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఆ డైరీలో తన ఆ ఫిర్కాకు సంబంధించిన గ్రామ వైజ్గా ఎన్ని పశువులు ఉన్నాయి అనే లెక్కగా కూడా ఉండాలండి. ఎన్ని మోట బావులు ఉన్నాయి, ఎన్ని చేద బావులు ఉన్నాయి, లెక్కతో సహా ఉండాలండి. అట్లా నేను వర్క్ చేసినవన్నీ. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి ఊరుకు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనిచేసిన వాడిని. ఎలాంటి వర్కర్ని అయితే నన్ను అక్కడ వేసి ఉంటారు చెప్పండి, ముఖ్యమంత్రి ఊరికి. సో మీరు అది యాక్చువల్లీ మీ నేపథ్యం కనుక నాకు వర్క్ తెలుసు. అవును, వర్క్ తెలుసు. వర్క్ ఎలా చేయాలో కొంచెం నాకు ఒక ఐడియా ఉంది కనుక గతంలో ఐఎమ్ ఒక ఎంప్లాయీని కాబట్టి నాకు ఫైల్ అంటే ఏంటో తెలుసు, నోట్ ఫైల్ ఏంటో తెలుసు. నేను మంత్రి కాగానే ఫస్ట్ డే ఫస్ట్ ఫైల్ పెట్టమంటే ఒక ఫైల్ పెట్టారు. అదేంటి, ప్రమోషన్స్ పోస్టింగ్స్. అసలు అది పెట్టొచ్చండి ఫస్ట్ డే నాకు. నేను దాని మీద స్పీక్ అని రాశాను. స్పీక్ అనే పదం ఇది వర్క్ చేసినోడికి అర్థమైంది. అవును, చెమటలు గారు వచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైల్ పట్టుకుని. అంటే భయపడిపోయాడు. దాంట్లో డెఫినెట్గా డబ్బులు ముట్టి ఉంటాయి. మనం మీ ప్రమోషన్ ఇవ్వాలి, మీకు కావాల్సిన తోట వేయాలి. ఇది ఇప్పుడు అవసరమని అన్న ఒకటే మాట అన్నాడు. ఇప్పుడు కాదు, 2-3 months తర్వాత ఈ ఫైల్ పెట్టండి అని, పుట్ అప్ దిస్ ఫైల్ ఆఫ్టర్ 3 months అని రాసి మళ్ళీ చేతికిచ్చి పంపినాను. ఇక ఆ నుంచి భయం పట్టుకున్నారు. ఇంకొక సంఘటన ఉంది. నేను పట్టా సర్టిఫికెట్లు పంచుతున్నాను. ఇది ఎంత స్థలం ఎక్వైర్ చేశారని అడిగాను ఆర్డీఓని. ఎక్వైర్ అనే పదం ఇది రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసినోడికి, తహసీల్దార్గా పనిచేసినోడికి, సర్వేయర్గా పనిచేసినోడికి మాత్రమే అర్థమైంది. అంటే 30 acres టోటల్ ఎక్స్టెంట్ ఎంత అన్నాను. టోటల్ ఎక్స్టెంట్ అనే పదం వాడికి డౌట్ వచ్చింది. చెప్పాడు, బౌండరీస్ ఫిక్స్ చేశానన్నాను. మరి బౌండరీస్ అంటే ఇప్పుడు 500 ఎకరాలు ఇదండి, దీంట్లో 300 తీసుకున్నారండి అనుకుందాం ఊరికే. 300 ఎక్కడి నుంచి తీసుకున్నట్టు? ఈ 800లలో, ఈ 500లలో. కనుక ఈ పీస్ తీసుకున్నప్పుడు, ఈ పీస్ తీసుకున్నాం ఇందులో, ఇగో తూర్పున ఇది ఉంది, పడమరన ఇది ఉంది, దక్షిణం ఇది ఉంది, ఉత్తరం అని బౌండరీస్ ఫిక్స్ చేయాలి. చేసి అప్పుడు దీన్ని సర్వే చేసి ప్లాటింగ్ చేసి అప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. అది చేయకుండా ఇచ్చారు. స్టాప్ ఆల్ ద సర్టిఫికేట్స్ అన్న. ఒక్కసారిగా గుండెలో అలా బాంబు పేలుంటుంది. కాదండి, రీజన్ తెలుసా నేను ఎందుకు ఆపినాను మళ్ళీ. ఇప్పుడు 500 ఎకరాలు 300 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ఇండ్లు కట్టుకుంటారు. విలేజెస్లలో ఇండ్లు ఎట్లా కట్టుకుంటారా అంటే, నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ పని చేశాను కదా, నాకు ఐడియా. ఇల్లు ఇస్తే వాడు ఇంటి వెనక కొంత జాగ కావాలి, ముందు కొంచెం కావాలి, పశువులు కట్టేసుకోవడానికి కావాలి. ఎవడికి వాడు అట్లా చేస్తే 500 ఎకరాలు అయిపోయినట్టే కదా. ఆ తర్వాత నువ్వు ఎక్కడ చేయించగలవా? తీయమంటే తీస్తాడా? అమ్మో, అసలు పెంట కుప్పలు వేస్తారు, గడ్డివాములు వేస్తారు, పశువుల పాకలు వేస్తారు. ఏది తీస్తావా నువ్వు? కనుక అదే బౌండరీ ఫిక్స్ చేసి ఇది నీది అంటే అందులోనే సర్దుకుంటాడు, పక్కోడి దాంట్లోకి పోడు. అందుకు ఆపాను. అర్థమైందా నీకన్నా? ఈ రెండు కూడా నాకు దెబ్బ కొట్టి మంత్రి పదవి కాకుండా ఆపినాయి. లేకుంటే అసలు ఫస్ట్ నేను ఎమ్మెల్యే కాగానే మంత్రి కావాలి. అమ్మో వీనికి పని తెలుసు అనేది తెలిసిపోయింది. ఇది ఈసారి అంటున్నారు, లేకపోతే ఫస్ట్ టైం అంటున్నారు అప్పుడు బ్యాక్ దెన్. బట్ ఈసారి ఎందుకు ఇంత డిలే అయిందని అడుగుతున్నాం. నాకు మెదక్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి అండి. మెదక్ జిల్లా నుంచే హరీష్ రావు గారు. మెదక్ నుంచే ఒక మహిళకి డిప్యూటీ స్పీకర్ అయిపోయారు. నాకు ఇస్తే 4వ క్యాబినెట్ మంత్రి ఇవ్వాలి. అంటే మెదక్ జిల్లా వాళ్ళే సరిపెట్టుకుంటున్నారని అంటారు. ముఖ్యమంత్రి గారికి బ్యాడ్ నేమ్ కదండి.
కనుక నేను మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? నేను మీ జిల్లా సన్నిహితుని మారలేదు కనుక, నేను ఫ్యామిలీ మెంబర్ని కనుక నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా బాబు మోహన్ ఏమనుకోడు కనుక నేను ఇవ్వట్లేదు అని ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను. ఫీల్ అవుతారు పాపం నన్ను చూడగానే అని ఫీల్ అవుతారు, కానీ నాకు తెలుసు హరీష్ రావు గారికి తప్పనిసరి ఇవ్వాల్సిందే. ఎందుకు అలా ఎందుకు ఉండాలి అంటే పార్టీని మోసిండు, కష్టపడ్డాడు. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్స్ కూడా వస్తాయి మళ్ళీ. కుటుంబం కొడుకు కూర్చారే, ఇటు అల్లుడికి ఇవ్వలేదని, ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే ఒక సమస్య, ఇద్దరికి ఇవ్వకపోతే అది పెద్ద సమస్య ఇది. అందుకని కొన్ని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం కోసమని నేను ఆత్మీయుని కనుక నన్ను దగ్గర పెట్టుకున్నాను. నేను అర్జెంటుకి ఇప్పుడు అయిపోయి నేను అది ఎలా ఉంటుందో చూశాను, అది ఎలా ఉంటుందో దాన్ని టేస్ట్గా దాని లోతులు చూశాను కనుక మంత్రి పదవి అంటే ఏంటనేది నేను పెద్దగా ఆశపడే గబగబా ఆయన మీద పడి ఇప్పుడు నాకు ఇస్తావా ఇవ్వవా అని కొందరు అట్లా చేశారు కూడా. ఎవరెవరు చేశారు అలా? అది అనకూడదు కదా, అంటే వార్తల్లో బయటకు వచ్చినా మాకు ఎలాగో తెలుసు. కొందరు నాకు ఇవ్వాల్సిందే, లేకుంటే మేము రాజీనామా చేస్తే ఇట్లా ఉంటారు కదండి. అవి న్యాచురల్గా అలగటాలు. 2 పేర్లు చెప్పండి సార్ మాకు. నేను నా బావ ముఖ్యమంత్రి కదండి, చెప్పకూడదు. కొందరు ఉంటారంటున్నాను, న్యాచురల్. కనుక నాకు నా సీఎం గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి, నన్ను అన్ని విధాలా చూసుకుంటారు కాబట్టి, నేను ఏది అడిగితే కాదనరు కాబట్టి, నేను ఏది అడిగితే అది కాదనుకుంటూ ఉండటమే నాకు ముఖ్యం. కానీ అది పదవి కాదు, అక్కడ నాకు పనులు, మీకు రియల్ పవర్, పనులు కావాలి. రియల్ పవర్ అంటే అదే మీరు అన్ని చేయించుకోగలిగే. మొన్న 100 కోట్లు పెట్టిండండి ఆయన, నేను డబ్బులు పెట్టలేదండి. కార్యకర్తల ఖర్చులు వాళ్ళు కూడా తిరగాలి కదండి, తప్ప నేను కోట్లు పెట్టలేదండి. 100 కోట్లు పెట్టినా ఓడిపోయాడండి. నా పనులు గెలిపించినాయండి. బాబు మోహన్ వేసిన రోడ్డు ఇది. నిజంగా ఉంటుందా సార్ అది యాక్చువల్లీ? లేకపోతే హవాలో ఒక వేవ్ వచ్చింది కదా, వేవ్ వచ్చినప్పుడు అందరూ ఓడిపోయేవాళ్ళు. వేవులు కూడా పనిచేస్తాయి అనుకోండి, అది వచ్చిన లీడర్ని బట్టి. సీఎం అయ్యే వ్యక్తి వచ్చినప్పుడు మళ్ళీ ఈ పనులు ఇవి కొంచెం దెబ్బతింటాయండి. కానీ ఈక్వేషన్ ఇక్కడ క్యాండిడేట్ మధ్యనే వచ్చినప్పుడు నేనేం చేశాను, ఆయన ఏం చేశాడు వస్తుందండి అని చూస్తారు. ఇద్దట్లో క్యాండిడేట్ ఎవడు కరెక్ట్, ఎవడు మంచివాడు, ఎవడు పని చేసేటోడు అని ఎవడు ఆలోచిస్తాడండి? చిన్నవాడు ఆలోచిస్తాడు. ఇందాక నేను చెప్పాను చూశాడు 3 ఈక్వేషన్స్, అవును, 3 వర్గాల గురించి చెప్పాను కదా. ఈ వర్గం ఈయన నాకు పనులు చేసి పెట్టగలడా, డబ్బులు తీసుకుంటాడో తీసుకోకపోతే నా పనులు కావు కదా, ఈయన నా రికమెండేషన్ పారుతుందా లేదా, నేను చెప్పినట్టు వినడా, నేను చెప్పినట్టు రమణ మంత్రి రమణ ముఖ్యమంత్రి అంటే వస్తాడా రాడా, ఏమి అంటాడా, వీళ్ళిద్దరు చూసుకుంటారు. అది వీడు మనకు పని చేస్తాడా లేదనేది ఈ వర్గం చూసుకుంటుందండి. ఈ వర్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకు డోకా ఉండదండి. ఎందుకంటే ఈ 2 జంపింగ్ మాస్టర్స్ అండి. వీళ్ళు ఎట్లా ఉంటారు చెప్పలేము. చెప్పినట్టు వింటేనేమో ఇక్కడ, ఇచ్చింది తీసుకొని పని చేస్తేనేమో ఇక్కడ. ఈ 2 క్యారెక్టర్లు వీళ్ళకి అందలేదనుకోండి, అంటే ఇటు అందినా ఇటు డేంజర్, ఇటు అందినా ఇటు డేంజర్. ఈ డబ్బులు తీసుకుంటాడు రా, డబ్బులు తీసుకుంటేనే పని చేస్తాడు, నా మాట వినడు అని వీడు అనుకుంటాడు. సార్ అమ్మో రికమెండేషన్లు ఏమింటాడా, డబ్బులను కేర్ చేయడు అనుకోండి, వీడు దెబ్బ పడతాడు. కనుక ఈ రెండింటికి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది ముట్టుకోడు అది ముట్టుకోడురా న్యూట్రల్ మనిషి అనుకుంటే ఈ వర్గం మనకు సాఫీగా అసలు చెక్కు చెదరదండి ఇదే. అందుకనే ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావా ఉంది. ఇప్పటికీ ఆ వర్గాలలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గదేనండి ఇప్పటికీ. ఎక్కడ ఇప్పుడు లేదు కదా, ఏ బ్యాంకు లేదు వాళ్ళకి. లేదంటే ఉంటుంది, ఉండి తీరుతుందండి, ఉండి కానీ బయటకు వస్తుంది మళ్ళీ. ఒకసారి దద్దమ్మ క్యాండిడేట్కైనా చూడండి మినిమం ఓట్లు పడతాయి. కాంగ్రెస్లోనా లేకపోతే కాంగ్రెస్లో? కాంగ్రెస్ కొంటున్నా వాళ్ళకు ఆ ఓట్లు ఉన్నాయి. ఇంకా గరీబీ హఠావు అప్పటి నుంచి వస్తున్న వేవంటారా? అంతేనండి.
ఇప్పుడు చెప్పండి సార్, మీరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేశారు కదా, నయీం అంతా అన్ని అసలు ఎకరాల భూమి ఎలా స్వాహా చేశాడు? కంచే చేను మేస్తుంది అంటారు కదండి, అంతే. అసలు అంటే వినడానికి నమ్మశక్యంగా లేనంతగా దొరుకుతున్నాయి అతనివి. అంటే కొమ్ము కాసిన పెద్ద మనుషులు వీళ్ళు ఒక పని చేయించుకుంటే వాడు 4 పనులు చేసిండు. అంటే మీ పార్టీ ఎమ్మెల్సీల మీద వాళ్ళ మీద కూడా ఏవో ఆరోపణలు వచ్చాయేమో. అన్ని పార్టీల వాళ్ళ మీద వస్తున్నాయండి ఆరోపణలు వేరు. అసలు డైరెక్ట్గా ఇప్పుడు ఉమేష్ చంద్ర ఎవరు చంపారండి, అప్పుడు ఏం చేయాలండి డిపార్ట్మెంట్? అప్పుడు ఈ పని చేసి ఉంటే ఇన్ని ఎకరాలు అంటే ఎంతమంది బలయ్యారు, ఇంతమందిని చంపారు, ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి. ఇప్పుడు కూడా మీ వాళ్ళకి ఇబ్బంది వచ్చిందని చంపారని అంటున్నారు బయట, నిజమా? అంటే క్వశ్చనే లేదండి, మా కాదండి ఆడ ఇంత బయటకు వచ్చింది కనుక ఇలాంటివన్నీ ఇంకా ఎందుకు బతకనిస్తున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోరని డిపార్ట్మెంట్ని అడగటం వల్ల మా అన్నీ ఆడబయటపడతాయో అని కరెక్ట్ యాక్షన్కు వచ్చారండి. సో పోలీస్ శాఖను తప్పు పడతారా మీరైతే? అంతే కదా. ఉమేష్ చంద్ర అంటే ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, చూస్తుండగానే చంపారు. నేనప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. మనకు తెలిసింది పేపర్లలో వచ్చింది ఏంటంటే దగ్గర నుంచి చంపారు, కాల్చి చంపారు అని. ఇప్పుడు తెలిసింది ఏంటంటే నాకు కొందరు పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను నేను, ఫలానోడు అప్పుడు చంపితే అప్పుడు చేస్తే ఇంత ఉండేది కాదు కదా, వాడిని పెంచి పోషించారు కొందరు లీడర్స్. కొందరు లీడర్స్ అని అది కొందరు లీడర్స్ అంతే, లేకుంటే జరగదండి. కొందరు లీడర్లు అంటే ఇప్పుడు అందరి పార్టీ కొందరు చెప్తున్నాడు కదండి, పేపర్లు చెప్తున్నాయి, మీడియా చెప్తుంది, ఫలానాతను ఇతనంట అతనంట అంటున్నారు. నిజం లేకపోలేదండి నేనంటాను, కనెక్షన్స్ ఉన్నాయంటారు. ఉండటం వల్ల ఇప్పుడు మీరు అడిగారు కదా ఎందుకు ఎట్ట జరిగి ఉంటాయండి అని, గిట్లే ఎందుకే జరిగి ఉంటాయి. అండ ఉంది కనుకనే, అండ ఉంది కాబట్టి, లేకుంటే జరగదండి, జరగదు. ఇప్పుడు చట్టం ఈ పొలిటికల్ అండ, పోలీస్ అండ లేకుండా మనం ఈ నుంచి ఆ రోడ్డు దాటగలుగుతామండి? ఎందుకంటే ఆ మరి వాస్తవాలు ఇంకట జరుగుతాయండి, భయానకంగా అనిపిస్తున్నాయి అసలు అతను భయానకంగా. నేను మొన్న కొందరు మాట్లాడుకుంటుంటే విన్నానన్న కదా, ఇక అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదంట. పెద్ద పెద్ద ఇప్పుడు ఇన్ని దారుణాలు చేశాడు, ఇంతమంది భూమి కబ్జా పెట్టాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. నేనే చూడలేదనుకోండి, నేను వింటూ పేపర్లు చదువుతూ టీవీలలో స్క్రోలింగ్లు చూస్తూ అవక్కయ్యారు మీరు కూడా. అంతే కదండి. ఇంత జరుగుతుంటే చట్టం ఏం చేస్తుంది, వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ అధికారంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు తెలిసి చూసి చూడనట్టు వదిలేశారట. ఇది కూడా పేపర్లలో వస్తుందో చదివినండి. ఎందుకు వదిలేస్తారండి ఒక నేరస్తుని? నీకేదో ఉపయోగపడితేనే వదిలేస్తావు. అట్లా ఎంతోమంది వాడుకున్నారని కూడా వస్తుంది కదా. అలా ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు మీకేదో అడ్డుపడితేనే చంపేస్తారంటున్నారు. మరి అంతకుముందు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు కూడా అంతే చేసినారా? వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చారుగా, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇవాళ నుంచి కాదు కదండి, ఎప్పటి నుంచి 90s నుంచి మొదలయ్యి ఉమేష్ చంద్ర గారిని ఎప్పుడు, అదే వ్యాస్ గారు నేను ఉద్యోగం చేసేటప్పుడు వ్యాస్ గారు ఎప్పుడు, ఇంకా ఎందరో ఉన్నారట. మొత్తం మీద ఒక దారుణమైన క్రిమినల్ని హతమార్చారు. దారుణం. కానీ దేవుడు ఇన్నాళ్ళ కాలంలో ఇంత డిలే చేయడం కూడా ఇట్లాంటి వాళ్ళని అన్యాయం అని నేను అనుకుంటున్నాను. కొంతమందిని మంచి మార్వాడీలని ఎకరాలు కబ్జాలు పెట్టి వాళ్ళని అతి దారుణంగా ఈ పందుల బోన్లు ఉంటాయంటండి, ఆ బట్టలు వేసేసేటోళ్ళట 2 రోజులు 3 రోజులు అందులో ఉంది. అంటే కూర్చోలేరు, నిలబడలేదు. మంచినీళ్ళు అడిగితే ఇక మంచినీళ్ళ బదులు అవునా అట ఆకలి అవుతుందంటే పశువులది అది మలమూత్రాలు ఇవన్నీ టార్చర్ పెట్టాడు. అంత దారుణంగా టార్చర్ పెడితే వాళ్ళు సంతకాలు పెట్టి పోయేటోళ్ళు. మరేంట్రా పెడతాయి
పెట్టు. స్టాంప్ పేపర్ల మీద సంతకాలు ఒక పెద్ద గది నిండి ఉన్నాయంట పేపర్లు. చంపేసి రే నీకు 30% కదా నాకు ఇస్తున్నావు, నీకే 30% ఇస్తాను, ఇక నువ్వు వెళ్ళిపో అని పంపించాడు. లేకుంటే నిన్ను వేసేస్తా, 30% కూడా మిగిలిద్దు. ఇట్లాంటి కేసులు కూడా వందలంట. అండ్ ఇంత జరుగుతుంటే వ్యవస్థ ఊరుకోవడం. ఎవరున్నారు సార్ యాక్చువల్లీ, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు? అందరండి, ఒకళ్ళని లేదు, అందరూ అన్ని పార్టీలలో ఉన్నారట, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారట. పెద్ద పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళు కాదు, మళ్ళీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నోళ్ళు, చక్రం తిప్పే కెపాసిటీలో ఉన్నోళ్ళు. కొమ్ము కాసినప్పుడు వాడు ఇంకేమైనా చేస్తాడు. హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా కబ్జా పెట్టేస్తాడు. వాట్ ఈస్ దిస్ అని అడిగేటోడు ఉన్నాడు అనుకోండి, జరుగుద్దండి. అంటే వాట్ ఈస్ దిస్ అని అడిగేట వాళ్ళందరూ కూడా అతని కబ్జాలకు వెళ్ళిపోయారు. అదే వెళ్ళిపోయి కళ్ళు మూసుకున్నారండి. మాకేం తెలియదు. కళ్ళు తెరిచి అయిపోయిందా, అయిపోయింది, ఓకే, మాకేం తెలియదు. చాలా భయానకమైన స్టోరీ ఇది. భయానకం కాదండి బాబోయ్, వాడి కథ, వాడి వ్యవహారం. నాకు ఒకటి రోజు నేను అతని స్క్రోలింగ్స్ కానీ అతని గురించి ఏదైనా వస్తే నేను అటెన్షన్ అని చూస్తున్నాను. అంటే అసలు సినిమాలలో కూడా జరగవండి. అదే చెప్తున్నాం, మీరు సినిమాలు చూసారు కదా, కథల్లో కూడా అది ఊహకి అందని విషయాలు కొన్ని. అంతే కదండి. నేను అంకుశం సినిమా తర్వాత సినిమా చూస్తే అబ్బా ఎంత రియాలిటీగా ఉంది అసలు, నిజమైన పోలీస్ అసలు చేయగలడా ఇది అని అనుకున్నాను. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ గురించి విన్నాను నేను సినిమా యాక్టర్ అయినాక. అప్పుడు అనుకున్నా అంకుశంలో ఏముంది, ఇది పోలీస్ అంటే అనుకున్నాను. అతన్ని టైగర్ పోలీస్ ఆఫీసర్ అని పిలిచేవాడు. ఆయన గురించి విని, ఆయన గురించి పేపర్లలో రాసి నేను చదివితే అసలు మాటలకు అందబండి. అంకుశం నథింగ్, 10% అసలు పోలీస్ అంటే. సో సినిమాలకి వాస్తవాలకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో. మనం ఇవి చూసే కదా, ఆ కథలే కదండి, దాన్నే పావులని రూపాయలు చేస్తారు. అసలు ఒరిజినల్ రంగు లేకుండా రంగు ఎట్లా పుట్టుద్దండి? పుట్టదు కదా. ఇప్పుడేం మీరు మూవీస్ చేయట్లే కదా సార్? కుదరట్లేదండి దీనికి. ఒకటి ఎందుకు సార్, హాయిగా మూవీస్కి వెళ్ళిపోయి 10 మంది నవ్విచ్చే పని, అది కూడా సేవే కదా. కానీ మంచి క్యారెక్టర్స్ రావట్లేదండి. మరి సినిమా ఇండస్ట్రీ చేస్తారా? ఖచ్చితంగానండి, అది నా వృత్తి కదండి. నేను ఇంత వాడిని అవ్వడానికి, ఇంత రికగ్నైజేషన్ రావడానికి కారణం సినిమా కదండి. లేకపోతే నేను నన్ను ఎవరు గుర్తుపట్టేవాళ్ళు? చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 365వ రోజు సెకండ్ షో చూశానండి నేను రౌండ్ ద క్లాక్ షూటింగ్లు చేసేవాడిని అండి అప్పుడు. రౌండ్ ద క్లాక్ నేను అట్లా 7 years, 5-6 షిఫ్ట్లు. బిజీ కదా, చాలా ఫుల్ బిజీ. 5-6 షిఫ్ట్లు అండి, 6 షిఫ్ట్లు చేసిన రోజులు ఉన్నాయి. ఇక్కడ 3 గంటలు, ఆడ 4 గంటలు, ఆడ 4 గంటలు, తెల్లవారుజామున 10 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు, 4 to 6 కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. ఇది హిట్లర్ చిరంజీవి గారి సినిమాకి నేను కృష్ణారెడ్డి గారిది సాంగ్ బం బం బొల 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 బం అని ఒక పాట సారథి స్టూడియోలో షూటింగ్ చేసేసరికి ఒక్క షాట్ మిగిలి అది 7 అయిందండి. నేను అట్లా ఎన్ని షూటింగ్లో చేశాను అనుకోండి. హిట్లర్ అని ఏం చెప్తున్నా అంటే, అప్పటి హిట్లర్ సినిమా వరకు కూడా నేను రౌండ్ ద క్లాక్ పని చేస్తున్నాను. నేను అక్కడ నుండి 7 o'clock అయింది, లాస్ట్ షాట్ అయిపోయేసరికి ఆ నుంచి నేను దాసరి గారిని కత్తిపెట్టి పొడుస్తారు విలన్స్, ఆ హాస్పిటల్కి తీసుకొస్తాము. ఆ సీన్ అనమాట. చిరంజీవి గారిని తీసుకొస్తాను నేను. చిరంజీవి గారి తండ్రి కదా దాసరి గారు. ఆ సీను నేను వణికిపోతున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు, దాసరి గారు పెద్ద పెద్ద కాంబినేషన్. అందరం ఆల్మోస్ట్గా అందరం ఉన్నాం. నేను ఆ నుండి అటే వెళ్ళాను. ఎప్పుడు నేను ఆ రోజుల్లో నేను లంచ్ టైం అప్పుడు బ్రష్ చేసుకునేవాడిని. ఈ మేకప్ కంటిన్యూ అవుతూనే ఉండేది. మేకప్ తీసుడు వేసుడు కాదండి. ఈ తుడిస్తే ఎంత ఉంటే అంత ఉంటుంది, పోయేది పోద్ది, మిగతాది మళ్ళీ టచ్ అప్, అంతే. అట్లా చేసేది. నేను మేకప్తో పోయేసరికి దాసరి గారు చూశాను, బయట కూర్చున్నారు. ఏంట్రా? షూటింగ్ నుంచి వస్తున్నా గురువుగారు, పప్పు ధైర్యపోతారు అన్నారు. ఇక లంచ్ టైంలో అడిగారు, ఏరా ఫ్రెష్గా కనపడుతాను అంటే, ఇప్పుడే బ్రష్ చేసి స్నానం చేసిన గురువుగారు, మళ్ళీ ఫ్రెష్ మేకప్ వేసుకొని వచ్చిందన్నారు. అంటే పని దొరికితే
ఒక కష్టం, పని లేనప్పుడు ఒక కష్టం, నేను చూడలేకపోతున్నారా అన్నాడు. ఎందుకంటే అంతకుముందే ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితము దాసర్ గారిదే సుబ్బరాయుడు పెళ్ళి అనే షూటింగు నాకు 2 కళ్ళకు మెడ్రాస్ అయి వచ్చింది. ఇంతలా వాచిపోయి ఎర్రగా అయిపోయి ఉన్నాయి. మధ్యాహ్నం అవుతుంది, ఎర్రటి ఎండలో అవుట్డోర్లో క్లైమాక్స్. నేను కళ్ళు తెరవలేకపోతున్నాను ఇట్లా అంటున్నా. అది నొప్పి మామూలుగా ఉండదు కదండి, గరగరా అంటున్నాయి. ఘోరంగా ఉంటుంది. ఒరే బాబు నేను చూడలేకపోతున్నా, ప్యాకప్ చెప్పేస్తారా అన్నారు. కాళ్ళు ముక్త గురుగారు, వద్దు గురుగారు, నేను పెట్టుకుంటారా, నువ్వు డేట్లు ఇచ్చినప్పుడు పెట్టుకుంటావు. 3 నెలల దాకా ఎక్కడ కాలేదు గురుగారు అన్నారు. అనగానే ఇట్లా పట్టుకున్నారు. కళ్ళ నిండా నీళ్ళు వచ్చిన గురువుగారికి. ఇట్లా పట్టుకుని సరేరా, ఓకేరా, ప్లీజ్ ఏమనుకోకరా అన్నాడు. అట్లా పనిచేసేది. మేము ఒళ్ళు దాచుకునే వాళ్ళం కాదండి. అది మీకు ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్స్, బికాస్ మీరు అక్కడ అంత కష్టపడ్డారు కాబట్టి ఇక్కడ స్ట్రెయిన్ అనిపించట్లే రాజకీయ జీవితం, బికాస్ అది ఎక్స్టెన్షన్ లాగా అయింది ఆల్మోస్ట్. అంతే. అక్కడ మీరు సినిమా సెట్లో ఉంటారు, ఇక్కడ నిజమైన ప్రజల్లో ఉంటాం. కానీ ఎప్పటికీ తలుచుకుంటూ ఉంటాం బాబుమోహన్ గారు, మీ అబ్బాయిని మీరు కోల్పోయిన సందర్భం మాత్రం అది గుర్తు చేయకండి మేడం. ఎందుకంటే అది అంతమందిని నవ్వించిన మీరు, అంతమంది కోసం మీరు ముందుకొచ్చి ప్రజాసేవ చేయాలి ఏదో అని, ఒక విధంగా చూస్తే అది విధి అనుకోవాలా, దేవుడు అనుకోవాలా? విధే కదండి, విధే కాదండి. ఎందుకంటే కొందరు యాక్సిడెంట్లో కూడా కొందరు విచ్చలవిడి స్పీడ్తో పోయో, లేకపోతే ఏదో ఫ్రెండ్స్తో రకరకాల వ్యసనాలతో అట్లా యాక్సిడెంట్ చేసుకొని పోతే మనం బాధపడాల్సిన అవసరం లేదండి. వాడు మెడ్రాస్లో చదువుకున్నాడు, వాడు కాలేజీకి వాడుకున్న బైక్, ఆ బైక్ వాడికి ఇష్టం, దాని హ్యాండిల్ ఇట్లుంటుంది, ఇట్లా తిప్పటం, ఇట్లా కాదండి. అది వాళ్ళ తమ్ముడు కొనిచ్చాడు వీనికి గిఫ్ట్, కొత్తగా వచ్చినప్పుడు అది వేసుకొని వస్తున్నాడు ఇంటికి. అక్కడ పాత ఇంటి దగ్గర కొత్తగా షిఫ్ట్ అయినాం మేము ఫిలిం నగర్, ఇక్కడికి తెచ్చుకుంటున్నాడు. అది కూడా ఒక 6 months తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తే అది రైల్వే స్టేషన్లో ఉంది, అది నుంచి తెచ్చుకుంటున్నాడు వాడు. కరెక్ట్గా బాలకృష్ణ గారి ఇంటి ముందండి, అక్కడ చెట్లకు నీళ్ళు పోస్తారు తెల్లవారుజామున. నీళ్లు పోసే అమ్మాయి ఒకటి రైమని ఉరికిందట కరెక్ట్గా. అప్పుడు అంటే వీడు బ్రేక్ వేయకపోతే ఆ అమ్మాయికి కొట్టేవాడు, వీడు సడన్ బ్రేక్ వేసి ఇట్లా తిప్పాడు హ్యాండిల్. తిప్పగానే అది స్లిప్ అయింది, ఇట్లా తల కొట్టుకుంది. డివైడర్ ఉంది ఇక్కడ పక్కన, డివైడర్ లేకపోతే ఏం కాదు చెప్తుంటేనే. కనుక ఒక అమ్మాయిని రక్షించబోయి వీడిపోయాడు. మళ్ళీ ఇక్కడ కూడా పరోపకారమే. అది అబ్బో వద్దులేండి మేడం, ఎవరికి పగవాడికి కూడా రాకూడదండి. ఇంకా దుఃఖకరమైంది ఏంటంటే, అరే నువ్వు పెళ్లి చేసుకోరా అని అంటుంటే డాడీ నాకు ఇప్పుడు వద్దు డాడీ అనేవాడు. నేను ఒక 12 మందిని నేను చూసి సెలెక్ట్ చేసి, ఈ ఫ్యామిలీస్ ఓకే కదా, ఈ పిల్ల చదువు ఓకే కదా, ఇట్లా కొంతమందిని సెలెక్ట్ చేశాను. 12 ఫోటోలు ఇచ్చినాడికి, అరే నీకు నచ్చిన అమ్మాయి సెలెక్ట్ చేసుకో, నీ ఇష్టం. వెళ్ళి చూసి వచ్చినాక కూడా వాళ్ళు పర్వాలేదు అన్నారు. నువ్వు ఎప్పుడైనా పోవచ్చు, బాబుమోహన్ కొడుకు కదా, నీకు ఆ ఆఫర్ ఇచ్చారు. లేదు నువ్వెవరు నన్ను లవ్ చేస్తే చెప్పు, బిచ్చమడుకునే వాళ్ళైనా నాకు అభ్యంతరం లేదు అంటే, నేను చెప్తాలేదు డాడీ, నాకు 1 వారం రోజులు టైం ఇయ్యి అన్నాడు. వీడు చనిపోయిన తర్వాత చూస్తే వాడిని దిండు కింద ఉన్నాయి ఫోటోలు, అంటే ఇక భారం కాలే. అట్లా వాడికి సంబంధించినవి. గుర్తొస్తేనే ప్రాబ్లం మేడం. మీరు చెప్తుంటే మాకు కూడా ఆనెస్ట్గా సార్
గురించి ఇప్పుడు కృష్ణ పుష్కరాలకు వాడికి ఏదైనా ఆత్మశాంతికి చేపించొద్దామని ప్రయాణం మేడం. ఇప్పుడు మీ గురించి ఆగా. ఇప్పుడు వెళ్తున్నాను మా పూనగర్. వెళ్తున్నారా? మీరు వెళ్ళంగానే బయలుదేరు. కానీ అంటే సార్ నిజంగా మాకు కూడా గుండె బరువెక్కిపోయింది. అంటే ఎందుకంటే ఎన్ని పాత్రల్లో ఎంత బయట ఎలా ఉన్నా కూడా ఎంత పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉన్నా కన్న కొడుకు కన్న కూతురు అంటే ఇది వేరు కదా సార్. తనికల్లా భరణిగాడు ఒక మాట అన్నాడండి, అమ్మ చనిపోయినా, నాన్న చనిపోయినా, అక్క చనిపోయినా, చెల్లి చనిపోయినా కొన్ని రోజులు ఏడుస్తామంట. మన పనుల్లో మన డ్యూటీల్లో పడి గ్రాడ్యువల్గా మర్చిపోతుంటా ఆటోమేటిక్గా. 1 year వరకు ఒక 6 months ఒక ట్రెండ్, 6 months తర్వాత ఒక ట్రెండ్, 1 year తర్వాత ఒక ట్రెండ్, రాను మర్చిపోతూ ఉంటా. ఏదైనా అకేషన్లో గుర్తొస్తే తప్ప జనరల్గా గుర్తు చేసుకునే ఇది కూడా ఉండదు. ఇక మరి బిజీ లైఫ్ అయితే అసలు ఉండదండి. కన్న కొడుకు చనిపోతే, కన్న కొడుకు మళ్ళా కూతురు కాదండి, మనం బూడిదైపోయేంత వరకు, ఈ కట్టె కాలేంత వరకు మన గుండె కాలుతూనే ఉంటుందంట. భరణి చెప్పిండండి, ఒక బుక్లో ఎక్కడో చదివిండంట వాడు. అది ఆ దుఃఖం అది పోదంట. అది ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు చూస్తూనే ఉన్నాను. ఆ పేరు ఎత్తితే ఇక ఆగదండి, పోతూనే ఉంటాయి నీళ్ళు. అందుకనే మ్యాక్సిమం క్షమించాలి సార్ మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టడం ఇది కాదు. కానీ ఈ మధ్య కూడా మళ్ళీ తెరపైకి వచ్చాయి మనకి రోడ్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. ఇక్కడున్న రమ్య అనే చిన్న పాప మనం చూశారు కదా. అది ఆకతాయిలు అర్థం చేసుకోవాలండి. కొందరు బాధ్యత లేకుండా బండ్లు నడిపేవాళ్ళు. నేను ఇప్పుడు ఒక సినిమాలో హీరోని, నాకంటే బాగా నడిపిండా చిరంజీవి గారు, నాకంటే బాగా నడిపిండా అట్లా ఇట్లా కొందరు ఈ ఆకతాయితనాలు ఎక్కువైనాయి మేడం. అవే యాక్సిడెంట్లు చేసి మొన్న నేను కారులో వస్తున్నాను, ఒక బైక్ వాడు, మనం ఇది మెయిన్ రోడ్ అండి, వాడు ఇటు నుంచి వచ్చాడు, సర్రమని వచ్చి ఇటు వెళ్ళిపోయాడు. 1 second అయితే ఏదైనా అయినొచ్చు, అంతే కదండి. మేమన్నా గుద్దేవాళ్ళము, ఇటు నుంచి ఏదైనా వెహికల్ వచ్చి ఉంటే బాధ్యత రహితమే కదండి. వాళ్ళ ప్రాణాల పట్ల లేదు, సొసైటీ పట్ల అసలు లేదు. నేను పోతే నాకేంటి, ఎవడో పోతే నాకేంటి, అదొకటి. లేకపోతే నా దాకా రాదు, నాకేం కాదు, నేనేంటి అనే ఒక ఇది. ఇప్పుడు ఎలా సార్ అంటే కుటుంబం అంతా మీరు కోలుకోవడం అంటూ ఏముండదు. ఈ మనవరాలు వచ్చింది ఒక ఆమె. మేము ఎప్పుడు మా రూమ్లో లైట్స్ ఉండేవి కావాలి, లైట్స్ ఆఫ్ చేసి ఉండేవి. ఈ మధ్య మనవరాలు వచ్చిన కొంచెం ఆమె కోసమని లైట్లు వేయటం, తలుపులు తీయటం, అట్లా ఇప్పుడు అన్ని రూములు తలుపులు తెరుచుకున్నాయి. కానీ ఇంత గుండె బాధ పెట్టుకుని మీరు బయట జీవితంలో మాత్రం అందరికీ అందుబాటులో ఉండాలి, ఎప్పుడూ పని చేసుకుంటూ ఉండాలి. మన గుండె బాధ వాళ్ళకి ఎందుకండి, నా పనులు అయినాయా కాలేదా, మేము చెప్పింది జరిగిందా లేదా, అంతే. అది ముఖ్యమండి వాళ్ళకి. సార్ టాపిక్ షిఫ్ట్ చేసేస్తున్నాం అర్జెంటుగా, మన పొలిటికల్ లీగ్ కాబట్టి. కానీ ఇది మీ జీవితంలో ఒక కీలకమైన భాగం. ఇది ఎన్నిసార్లు మీతో మాట్లాడినా ఇది అడగకపోతే మా బాధ్యతలో మేము ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఈ బాధ మీరు ఒక తండ్రిగా బయట పెట్టినప్పుడు అక్కడ చాలామంది ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. బికాస్ అలాగే మొన్న రమ్య గురించి మాట్లాడడం, అలాగే యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల మీద. బాధాకరం అండి పాపం. సార్ ఇప్పుడు మీరు అందరికీ మంచిగా ఉండాలని ప్రయత్నిస్తారు బాబు మోహన్ గారు, ఎట్లా సాధ్యం అవుతుంది మీకు? అక్కడ టీడీపీ టీఆర్ఎస్ మధ్యలో మీకు రేవంత్ రెడ్డి గారు క్లోజా బాగా? అందరూ కూడా తమ్ముడు అని పిలుస్తాను, నన్ను అన్న అని పిలుస్తాను. బట్ అంత గోల అయిపోయింది కదా అప్పుడు ఈ కొనుగోలు విషయం, ఓటుకు నోటుకు ఓటు. ఇక అది అతని క్యారెక్టరు, అతని మనసు చెప్పింది ఆయన చేశాడు. అది అతను మీరు నమ్మగలుగుతారా? అంటే ఆ టైంలో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గొంతు వినిపించింది ఫోన్లో, ఆయన ఐ విల్ టేక్ కేర్ అది ఇది అని అన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ పదాలు ఉంటాయి.
ఆయన లైక్ వాట్ బ్రదర్ డోంట్ బాదర్, ఈ కట్టాడి కొన్ని ఉంటాయి. ఇంకా డోంట్ బాదర్ అండి, వీఆర్ విత్ యూ, ఇంకొన్ని ఉంటాయండి. అది కాబట్టి చెప్పండి 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 ఎట్లాంటి కొన్ని ఉంటాయి, కొన్ని కొన్ని అవి కనిపించినాయి అక్కడ. కాబట్టి బట్ ఇంత జరిగిన తర్వాత రచ్చరచ్చ అయ్యాక ఎందుకు ఒక్కసారి స్తబ్ద అయిపోయింది ఈ విషయంలో మీ పార్టీ కూడా? అంటే బయట జనం ఏమనుకుంటారు, ఇంత పెద్ద రాద్ధాంతం అయ్యి ప్రజాస్వామ్యం అవినీతి అన్నాక సడన్గా అంత సైలెంట్ అయిపోతే పై వాళ్ళు చూసుకుంటున్నారే అనుకుంటారు. సైలెంట్ ఇంకా తెర మీద ఉందా? కాకపోతే తెర మీద ఉంది. ఈ బైఫర్కేషన్లలో ఈ జస్టిస్కు సంబంధించి బైఫర్కేట్ అవ్వట్లేదండి. హైకోర్టు ఇష్యూ అదే. ఈ బైఫర్కేట్ అయితే ఈ సమస్య కూడా ఇది తేలితే ఇది కూడా తేలుతుందండి. అది అది విషయం. దానికోసం అలా పెండింగ్ లో ఉంది. అటు నుంచి దానికి పట్టు ఎక్కువ పెట్టుకుంటారు. ఓహో, అందుకే ఇటు నుంచి ఒక్కడు లేరు. సో ఇప్పుడు ఎక్కడ మరీ అన్యాయంగా అంటే రాంగ్ ఇదవుతుందేమో ఒక భయం, అంతేనా? ఏదండి పరిష్కారం కాదు కేసు అని ఒక భయం, ఒకవేళ ఇప్పటి పరిస్థితుల్లో చేస్తే. ఎట్టి పరిస్థితులు ఇప్పుడు మనమే 2-3 మాటలు అన్నాం. అంత క్లియర్గా వాయిస్, అంత క్లియర్గా పదజాలాలు బాబు మోహన్ మాట్లాడితే ఎలా మాట్లాడితే ఇప్పుడు నన్ను ఎవరో మిమిక్రీ చేస్తే ఇప్పుడు నా ఒరిజినల్ దీన్ని బట్టే మిమిక్రీ చేస్తారు కదండి. కానీ మిమిక్రీ చేయడానికి అసలు ఒరిజినల్ వ్యక్తి మాట్లాడటానికి తేడా ఉంటుంది కదండి. సో అది చెప్పేయచ్చు అంటారు, పసిగట్టేయచ్చు అంటారా? ఈజీ కదండి. అది ఎందుకు ఆగిందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి నాకు పెద్దగా తప్పే అంతవరకు అయితే అనగలను. ఇప్పుడు వీళ్ళందరూ ఎదురుపడితే మీకు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సార్? ఒకప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు. నేను టీడీపీలో ఉన్నానండి. నేను ఎన్టీ రామారావు గారి భక్తుడిని. నేను ఎన్టీ రామారావు గారి కోసం పాలిటిక్స్లోకి వచ్చింది. అప్పుడు కూడా ఇట్లనే బలవంతంగా ఆ ఎంట్రీ కూడా బలవంతంగా ప్రచారానికి బొమ్మంటే అందులో ఎన్టీ రామారావు గారు ప్రచారానికి బొమ్మనేసరికి నేను నో అనలేక అలా వచ్చారు మీరు. అసలు తమ్ముడు నన్ను బాగా ఇచ్చేసేవారు. నేను ఒకసారి పోతే క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్ నాకంటే నా అన్నను కలవాలి, నాకు టైం దొరికింది, అరగంట టైం ఉంది నాకు అని డైరెక్ట్ క్యాబినెట్ మీటింగ్లోకి వెళ్ళిపోయినాను. ఏం తమ్ముడు ఏమి ఇలా వచ్చారు? అంతకాదన్న గారు చూడాలనిపించింది. ముందు మీరు లోపల కూర్చోండి, మేము వస్తాం, మీ వదిన గారు ఉన్నారు అంటే పోయి ఆమె దగ్గర కూర్చొని ఆ చిన్న టేబుల్ ఉండేది ఎన్టీ రామారావు గారు, 2 చైర్లు ఉంటాయి. అటు లక్ష్మీపార్వతి గారు కూర్చుంటారు, ఇటు అన్నగారు కూర్చుంటారు. మీ అన్నగారి చైర్లో కూర్చో రా బాబు మోహన్, మీ అన్నగారి చైర్లో కూర్చోండి, మీ అన్నగారు మీటింగ్లో ఉన్నారు, ఇంకేంటి ఏమైనా తింటారా అది ఇదని అడిగింది. కాసేపు ఈ లోపల అన్నగారు వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయాను. అంటే అట్లా అంత ప్రేమ ఉండేది. నేనంటే బాగా లైక్ చేసేవాడు నన్ను. తను పిలిచి ప్రచారానికి, తమ్ముడు మీరు ఇక్కడ ప్రచారానికి వెళ్ళాలి అని అంటే నేనేమనగలను? మైక్ పట్టుకుంటూ ఏడుస్తున్నాను నేను. ఇట్లా అంటుంది మైక్. ఫస్ట్ స్పీచ్, పొలిటికల్ స్పీచ్ ఇవ్వబోతున్నా రాణిగంజ్లో, జనం అని మాట్లాడినా. ఆ రోజు నుంచి పొలిటీషియన్ అయిపోయారు. అంతే కదా, రాసిపెట్టింది అలా. కమిట్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని మీటింగ్లకు కట్టిட்டு పోయేవాడిని. ఈ లోపల చనిపోయారు. చనిపోయినప్పుడు నేను ఇక్కడ లేను. ఇక ఎందుకు నన్ను అన్నగారు పిలిచారో, నేను అన్నగారు ఏ ఉద్దేశంతో పార్టీ సేవ చేయాలి అన్న ఉద్దేశంతో అలా ఫ్లోలో వచ్చేసారు. నేను ఆయన మీద దీంతోనే సరే ఈయన కూడా పిలిచి టికెట్ ఇచ్చారనుకోండి, నువ్వు పోటీ చేయాలన్నారు. ఓకే. మొన్న టికెట్ ఇవ్వలేదండి నాకు. కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో నన్ను పార్టీలోకి రమ్మంటే, బావగారు నేను రాను, డూ ఆర్ డై, నేను అన్న ఉండదలుచుకున్నాను. ఎందుకంటే మంచి మంచి వాళ్ళు కూడా పార్టీలు మారి అన్పాపులర్ అయ్యారు, నేను అట్లా ఆగదలుచుకోవద్దు బావగారు ప్లీజ్ అని చెప్పిన పలు సందర్భాల్లో. ఆయన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. 1-2 సార్లు నేను ఇంటికి వస్తున్నా అన్నారు కేసీఆర్ గారు. హరీష్ రావు గారు కూడా మీ బావ రమ్మంటున్నాడని వచ్చారు. నేను బావగారు అంటాను,
ఎంతమందిలో ఉన్నా నన్ను కూడా బావమరిది అంటాడు. అప్పటి పిలుపు అయినా ఇప్పటికి మర్చిపోలేదు. అది ఆయన గ్రేట్నెస్. నేను ఫస్ట్ పార్టీలో చేరిన రోజున పార్టీ ఆఫీస్లో అంతమందిలో మీడియా ప్రెస్ ముందు ఫలానా ప్రొఫెసర్ గారు, ఫలానా పారిశ్రామికవేత్త ఫలానా గారు, ఫలానా మాజీ మంత్రి గారు ఫలానా గారు, మాజీ మంత్రి నా బావమరిది బాబుమోహన్ గారు అని మాట్లాడాడు. కన్నండి నీళ్ళు నాకని. ఇది అప్పుడు పిలిచిన పిలుపు ఓకే. ఇప్పటికి కూడా ఇప్పుడేమో పని. అప్పుడంటే అన్నాడు బావమరిది అని అనుకున్నాను. టికెట్ ఇవ్వకపోయేసరికి నాకు ఫోన్. అప్పటికి 10 days అయిపోయింది. ఇక నేను ఏ పాలిటిక్స్ వద్దు, హాయిగా సినిమాల్లో టీవీ సీరియల్ చేసుకున్న బతకొచ్చు నేను మంచిగా ప్రజలకు దగ్గర. ఎందుకో నా మంచికే ఈయన టికెట్ వేయలేదు, మంచి పని అయింది అనుకున్నాను నేను ఎట్టుపోలేదు. ఇక ఇంట్లోనే ఉన్నా. ఫోన్ కేసీఆర్ గారు మాట్లాడతారు. గుండె గడగడ గడగడ కొట్టుకుంటుంది. ఇక అంటే చానాల తర్వాత మాట్లాడుతున్నాను. ఏమంటాడు అసలు, ఎందుకు వచ్చింది ఈ ఫోను? సరే అని హలో అని ఇట్ట పెట్టుకున్నాను. ఏం బామ్మరిది, ఇంకా బుద్ధి రాలేదా? నిన్ను మోసం చేస్తాడని తెలుసు నాకు. నా ఇంటి తలుపు ఎప్పుడు తెరిసే ఉంటాయి, రా అన్నాడు. రేపు వస్తా బావా, నీ ఇష్టం బామ్మరిది అని పెట్టేసి పొద్దున్నే బాగానే టికెట్ ఇచ్చాడు. పోటీ చేయిపో అన్నాడు. వేసాను. 15 రోజులు ఒక్క చిటికేసుకుంటూ తిరిగాను, గెలిచాను, వచ్చాను. సో నేను పార్టీలు మారవలేదండి. టికెట్ ఇవ్వలేదు కనుక, టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నాడు కనుక ఒక అవకాశం ఇచ్చి చూద్దామని. అవకాశం కాదు, మీకు ఒక అవకాశం ఇచ్చుకుని పాలిటిక్స్లోకి తెచ్చింది నేను. ఇప్పుడు నువ్వు ఎటుగాని పరిస్థితి అయిపోయింది. అంతే కదండి. సినిమాలు మానేశాను. సినిమాలు ఇప్పుడు నేను ఇక్కడ రాజీనామా చేశాను అనగానే వస్తాయా? రావు. నేను ఇప్పుడు ఏం చేసి బతకాలనే దాంట్లో పడిపోయానండి. ఇప్పుడు నా లైఫ్ ఏంటండి? ఆ టైంలో పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయిపో అని మనుషుల్ని ఇచ్చి బాబు నన్ను చూసుకోండి మీరు అని పంపిస్తే అసలు కళ నిజమా చెప్పండి. కండ వేశారు, బీఫారం ఇచ్చారు, పోటీ చేయిపో అన్నారు. రేపు లాస్ట్ డేటు నామినేషన్. ఇవాళ టికెట్ ఇవ్వకపోతే ఇచ్చాను, పోయాను. సరే, ప్రజలకు నా మీద ఉన్న అభిమానం గెలిపించింది, వచ్చిన. అంతేకాని నేను ఏదో పదవుల కోసం పార్టీలు మారి కాదండి. ఆ ప్రేమను చూశాను, ఈ ప్రేమను చూశాను. అందరూ మారారు, నేను మారకుంటున్నాను. ఇతను ఎవడు మాట వెదవల మాట విని నాకు టికెట్ ఇవ్వలేదు. ఒక అతనికి ఎంపీ టికెట్ ఇచ్చిండండి. వాడు 10 కోట్లు పెట్టుకుంటున్నాడు. వాడు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి బాబుమోహన్కి వద్దు, ఇవ్వద్దు అని వాడు చెప్తే నాకు ఈయన వేయలే. ఈయన క్యాండిడేట్ని పెట్టిండు, డిపాజిటే రాలే వాడికి. ఎంపీ క్యాండిడేట్ కూడా డిపాజిట్ రాలే. డిపాజిట్ ఎందుకు రాదండి? 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కదా ఎంపీకి. నా పవర్, నాకు జరిగిన అన్యాయం అంత పనిచేసిందాడు. బాబుమోహన్కి టికెట్ ఇవ్వా అన్నట్టు అయిపోయింది. నిజం. మరి ఎంపీకి 7 నియోజకవర్గం, ఇప్పుడు నా నియోజకవర్గంలో రాలేదండి, మిగతా నియోజకవర్గంలో రావాలిగా. 6 ఉన్నాయి కదా ఇంకా. నేను ఎక్కడ మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాను. అవును, ఈ మధ్య అసలు ఎక్కడ మీరు, నేను ఎక్కడ ఒక్క మాట నాకు టికెట్ ఇవ్వలేదని కానీ, నాకు ద్రోహం జరిగిందని కానీ, అన్యాయం జరిగిందని కానీ, సినిమా ఫీల్డ్ని వదిలేసుకోవాల్సి వచ్చింది ఈయన గురించి అని కానీ నేను ఎక్కడ అనలేదండి. టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఎందుకంటే 2-3 సార్లు రిపీట్ చేశారు. ఈ పార్టీలు 2-3 పార్టీలు మారితే ఎట్లా? నేను మారలేదండి, అదే కాన్స్టిట్యున్సీ. మళ్ళీ పరిస్థితులు మిమ్మల్ని అలా తీసుకెళ్ళాయి. ఇప్పుడు అదే ప్రజలకు పార్టీలు మారండి అనేది ఉంటే 100 కోట్లు పెట్టినా కూడా అంత మెజారిటీ తట్ట గెలుస్తుండే నేను. నాకెవరు లేరు, నాకు ఓటరే మిగిలిండు. ఓటరే లీడర్ అయింది నాకు లీడర్ లేరండి. అందరిని కొనేసిండు అతను, అందరిని కొనేసిండు. మామూలు ఒక మాజీ ఎంపీ పిల్లంటోని, మాజీ సర్పంచులను కూడా ఉండనీయలేదు. ఓన్లీ ఓటర్ లీడర్ అయ్యి నన్ను గెలిపించారు. ఇది చిన్న విషయంగానే కాదండి. సో ఇప్పుడు ఇంత దూరం వచ్చారు బాబుమోహన్ గారు. మీ
రాజకీయ ప్రస్థానం నిజంగా అంటే అన్నీ అనుకూలిస్తే బహుశా మీకు మంత్రి పదవి కూడా వస్తేమో మీ అభిమానులు అయితే చూసి సంతోషిస్తారు డెఫినెట్గా, మీకు మనసులో లేకపోయినా కూడా. మీ కళ ఏమిటి, రాజకీయ కళ? ఏం లేదు, ఏమీ లేదా? సినిమాలు చేసుకోవాలందా? ఇప్పుడు నేను సినిమా యాక్టర్గా ఒక మాట చెప్పేదండి, సినిమా ఆఖరి శ్వాస వరకు కూడా అది సినిమా నాదేనండి, నా వృత్తి అది. ఇది వృత్తి కాదండి, సేవ. నేను సినిమా యాక్టర్గా అనేవాడిని, ఇంకే క్యారెక్టర్ని వేయాలని ఉందా, ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉందని అడిగేటోళ్ళు మీరు. నేను చెప్పేది అప్పుడు చనిపోయినాక కూడా బ్రతకాలి, అలాంటి క్యారెక్టర్ వేయాలి అని నేను అనేవాడిని. ఇక్కడ కూడా అంతే, చనిపోయినాక కూడా బాబు మోహన్ అని గుర్తుంచుకో, ఇలాంటి వర్కర్ బాబు మోహన్ క్యారెక్టర్ ఇది. లంచం తీసుకోడు, లంచం ఇయ్యడు, ఎవడిని 10 రూపాయలు అడగడు అనే పేరు ఎట్లయితే ఉందో అలాంటి బాబు మోహన్ రా అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి ఇక్కడ కూడా. సరే, మీరు ప్రస్తావించారు కాబట్టి ఎవరైనా తెచ్చిచ్చారా లంచం మీకు? అంటే ఉంటాయి కదా. అంత ధైర్యమా? నా ముందుకు రారు కదండి. అంటే అట్లా కాదు, నా ముందుకు రారు. బిగినింగ్లోనే అసలు నా ఫస్ట్ స్పీచ్, ఎవడైనా లంచం తీసుకుంటే పురుగుల్లా కనపడతారు నాకు, డొక్క చీరేస్తా, ఇట్లా మాట్లాడేది బిగినింగ్లో. అది చూసి భయపడి రాలేదు ఎవరు. ఇక అంత డైరెక్ట్గా ఏ పొలిటీషియన్ మాట్లాడుతున్నాడని వీడేంట్రా ఇట్లా మాట్లాడుతున్నాడు. అదే చెప్పాను కదా ఇందాక, డబ్బు పెట్టేవాది ఒక వర్గం, రికమెండేషన్ ఎవడ ద్వారా ఇదేంటి గిరాట్ అనేది ధోరణి, డబ్బు పెట్టాలని పురుగుల్లా కనపడుతుంది నాకు వీళ్ళంటిని. వీళ్ళిద్దరు దూరం అయ్యి, వీళ్ళిద్దరు వల్లనే ఓడిపోయింది నేను. మళ్ళీ వీడు లంచం తీసుకోకపోయినా అంటే మళ్ళీ నేను ఎవరికి ఇబ్బంది పెట్టేవాని కాదు సుమా. ఇప్పుడు మీద న్యాయమైన పని అనుకోండి, మీరు డబ్బున్న వాళ్ళు వాళ్ళ ద్వారా మీకు అన్యాయం జరిగింది అనుకోండి, నేను ఒప్పుకునేవాడిని కాదుగా. ఇప్పుడు పాలిటిక్స్లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, నేనే ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ని. ఇప్పుడు నా ఓడు తప్పు చేసిండండి, మీ వాడిని కొట్టిండండి, ముందు మీరే వెళ్ళి తప్పు వీడిదనుకోండి, వీడిని లోపలేయండి అని చెప్తా ముందే. నేను ఎందుకు చేసిన తప్పు ఏదంటే నాకు చెప్పాలిగా, ఏమనుకో తమ్ముడు అంటాను. కనుక వీడు తప్పును తప్పు అంటాడు, రైట్ను రైట్ అంటాడు, అబద్ధం ఆడు, ఇలాంటి వాడు కావాలరా అనేది వచ్చింది. ఈసారి వచ్చే 100 కోట్లు పెట్టినా గెలిచిన. మీరు ఎప్పటికీ దూసుకెళ్ళిపోతూ ప్రజల మనసుల్లో ఎలా అయితే ఉన్నారో ఒక నాయకుడు అంటే, నిజంగానే మిమ్మల్ని చూస్తే కొంచెం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఏ పార్టీ అని. ఎందుకంటే మీరు మారకూడదని కాదు, అది కాదు, బట్ మీరుగా తెలుసు జనానికి. అంతే అంతే బాబు మోహన్. అందుకని నేను ఇప్పుడు ఫోన్లో కింద మాట్లాడితే కూడా బాబు మోహన్ మాట్లాడతాను అంటేనే తప్ప ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా అది పర్మనెంట్. బాబు మోహన్ గారు అంతే, అది ఎప్పుడూ సుస్థిరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. మేము మీ ఫ్యాన్స్ కదా, మీరు అట్లా కోరుకోవడంలో న్యాయం ఉంది. మేము మీ అభిమానులు బహ్మన్ గారు. బట్ ప్రజల సమస్యల గురించి మేము ఎప్పటికప్పుడు మిమ్మల్ని కదిలిస్తూ పలకరిస్తూ ఉంటాం, మీరు మాకు చెప్తూ ఉండండి ఏం సమస్యలు ఎలా ఉన్నాయి. కానీ ఈ సందర్భం ఎందుకు మీతో అనాలనిపించింది, కానీ సందర్భం కాదు సుమా. పాలిటిక్స్లో కొన్ని పేపర్లు కొన్ని టీవీలు ఉన్నాయండి, అట జరిగి ఉంటుంది ఏమో, జరగవచ్చు కదా, దీనికి బాబుమోహన్ స్పందన ఏంటో, గిట్టాటి వస్తుంటాయండి అప్పుడప్పుడు. ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే, నేను ఇంత పర్ఫెక్ట్ ఏమో ఎందుకు చేసావా బాబుమోహన్ ఈ పని అని అడగచ్చు కదండి డైరెక్ట్గా. ఎందుకు వెనకాల నుంచి అలా సెటైర్లు వేసి. ఇక నేను గెలిచిన కొత్తలో ఓ అని ఒక ఎపిసోడ్ చూపించానండి ఒక టీవీ. ఇగో బాబుమోహన్కి మంత్రి పదవి రాలేదు, ఇక రాడు కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతున్నాడు అని ఊదరగొట్టానండి. ఏ ఛానల్? ఇక వద్దులేండి సరే. ఆ ఛానల్ వాళ్ళకు ఇప్పుడు మీరు చూసినప్పుడు గుండెలు అదురుతాయి. మళ్ళీ తర్వాత అదే ఛానల్ అండి కొన్ని రోజుల తర్వాత బాబుమోహన్ వెళ్ళిపోతున్నాడు, ఈ నియోజకవర్గాలు ఉండట్లేదు, బాబుమోహన్ సీటు తీసేసి కడియం శ్రీహరికి ఇస్తున్నారు. ఇది మొదలైందండి. ఇక కడియం శ్రీహరే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అని ఇవన్నీ కలిపి ఒక ఊతర కొట్టిరండి. ఏమండి, సీఎం ఇదే జిల్లా నుండి ఉండి డిప్యూటీ సీఎం కూడా ఇదే జిల్లా నుంచే అయ్యేటట్టయితే నాకే ఇచ్చేవారేమో. అవును,
అట్లా ఇవ్వకూడదు కదా. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకే జిల్లా నుంచి ఉంటారా? యూజువల్లీ ఉండరు. అంటే అసలు బ్యాలెన్సింగ్. ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత ఇంకే మంత్రి ఉండడు. మరి ఇది అంటే ఇది వ్యాపారంకు కావాలి కాబట్టి మేము ఏదో మాట్లాడినా ఒక పేరున్నోడు గురించి ఏదైనా వంకర మాట్లాడితే మాకు బెనిఫిట్ అయింది మా టీవీలకు లేక మా పేపర్లకు అని ఆలోచించడం ఇది తప్పున్నారా? తప్పు కాదండి, చాలా తప్పు డెఫినెట్గా. అలా అంటే కొన్ని పత్రికలు అలా చేస్తూ ఉండొచ్చు. ఇక ఈ మధ్య ఒకటి వచ్చిందండి, ఈ మధ్యనే బాబు మోహన్ అట్లంట ఇట్లంట ఇట్లా వినపడుతుంది, ఏమో దీనికి బాబు మోహన్ స్పందన ఏంటో, ఎవరిని కేర్ చేయట్లేదంట అనేది మొత్తం చూపించిందండి ఎపిసోడ్ అంతా ఏముంది తెలుసండి. నేను హరితహారం చేసేటివి, ఈ మిషన్ భగీరథ పనులలో తిరుగుతున్నవి, ఊరేగింపులతో నేను పోతుంటే నా వెనకాల 100 మంది వచ్చేటివి, విజువల్స్ అన్నీ ఇవ్వండి. వెనక తెర వెనక మాట్లాడిన బ్యాక్గ్రౌండ్ సౌండ్ మాత్రం బాబు మోహన్ ఇట్లంట అట్లంట. మరి ఎవరిని కేర్ చేయనప్పుడు తిట్టు లేకుండా తిడతాడంట, బాబు మోహన్ అంటే భయపడిపోతున్నారు అని చెప్తున్నారండి. నా వెనకాల 100 మంది వస్తున్నారట జెండాలు పట్టుకొని. డబ్బింగ్ సినిమా ఏమో. గలాంటి ఎందుకు వేయాలి నాకు అర్థం కాలేదండి. ఏ ఛానల్ చెప్పండి సార్? ఏబిఎన్ అంట. ఓహో, ఏబిఎన్ అంట. ఇక వారు ఇవన్నీ చూపించిన వాళ్ళు కూడా వారే. అంటే అది ఇంటెన్షనల్గా ఒక వ్యక్తి గురించి కెమెరా తీసుకొని రా అడుగు నన్ను, ఈ మిస్టేక్ ఎందుకు చేసావు బాబు మోహన్ అను, నేను ఆన్సర్ చెప్తా. అంతేగాని ఫలానోళ్ళు అనుకుంటున్నారట, అనుకోవడం కూడా అటే. ఎవడో సొల్లు కబురు చెప్పితే దాన్ని మీరు ఎన్లార్జ్ చేసి చూపిస్తే అసలు నువ్వు టీవీ పెట్టి నిందికేనా? కమాన్, నేను ఆన్సర్ చేయకపోతే అడగండి. నీకు చెప్పిన నిలబెట్టు వరుసగా. మీరే చెప్పండి మేడం, డైరెక్ట్గా ఒక వ్యక్తి ఇగో ఎంపీకేమో కారు గుర్తుకెయ్యి, ఎమ్మెల్యేకేమో చెయ్యి గుర్తుకెయ్యి అని వీడు చెప్పిండండి. ఈ వ్యక్తి నా కళ్ళ ముందే చెప్పిండండి. నేను గెలిచినాక ఏం చేస్తానండి వీడిని నా దగ్గర కూర్చొని పెట్టుకుంటున్నా, నా ముందే ఎంపీకి కారు గుర్తుకో, ఎమ్మెల్యేకు చెయ్యి, చూసినావా ఇది మా అన్నని మీరెందుకు? నేను పార్టీలో నా పక్కన కూర్చొని పెట్టుకుంటానండి. గెలిచినాక గెట్ అవుట్ అంట కదా ఆటోమేటిక్గా. నలుగురిని పెట్టుకొని కూర్చుండండి. ఒకడు ఈడనుకోండి, రెండో వాడు ఇగో ఈ నోట్లో నేను అక్కడ 5 లక్షలు ఇస్తే ఈ ఓట్లు వేపిస్తా, లేకుంటే ఎవరు ఏమ్మా నువ్వు టీఆర్ఎస్ పార్టీ కదరా, నువ్వు టీఆర్ఎస్ పార్టీని పుట్టించినని మాట్లాడతావు కదరా, టీఆర్ఎస్ పార్టీ నా ఊపిరి, నేను ఉద్యమకర్త అంటివి కదరా, 5 లక్షలు నేను ఎందుకు ఇవ్వాలా నీకు? నువ్వు పార్టీ ఎవరిది? కారు గుర్తు కేసీఆర్ గారిది. కారు గుర్తు కోటేయండి అని చెప్పకపోతే నువ్వు ఎట్ట టీఆర్ఎస్ అని అడిగి నీ ఇష్టం అని అంటే 5 లక్షలు పోగు చేసి ఇగో అని ఇచ్చి వచ్చినా కూడా వీడు ఎంపీకి కారుకేయండి, ఎమ్మెల్యేకు చెయ్యికేయండి అని చెప్పిండి అని నాకు తర్వాత తెలిసింది. వీడిని రాణిస్తానండి దగ్గరికి. ఎవరు అతను? ఒకడు ఎవరు? ఈ ఏబిఎన్లో ఇగో వీళ్ళు ఎట్టట అట్లా అని పెట్టిన దగ్గర రానియట్లేదంట, చీల్చి చెండాడుతుంటే వేసిండు కదండి. ఇలాంటి వాళ్ళను ఒక 5-6 నేను దూరం పెట్టినమాట వాస్తవమే. నువ్వు కారు గుర్తు కోటేయొద్దన్నాక నువ్వెందుకురా ఈ పార్టీలా? నేను కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని, కారు కోటేయొద్దని చెప్పినావు నువ్వు, నా ముందేగా చెప్పినావు గెట్ అవుట్ అని అంటాం కదండి. దానికి ఇలా కథల్ని పెట్టారు అన్నమాట. ఒకవేళ వీళ్ళు ఏదన్నా ఇట్లాంటి వాళ్ళు చెప్పుకుంటే అతను వేస్తే కూడా వాళ్ళకి మిమ్మల్ని వచ్చి అడగాలి కదా. కాదండి, వేస్తే కూడా ఇట్లా చేసిండు కాబట్టి ఇట్లా దూరం పెట్టిన. ఎస్ అవును, ముఖ్యమంత్రి గారికి చెప్పి పెట్టిన కారు గుర్తుకు ఓటేయొద్దు అనేటోడు ఎందుకండి ఇప్పుడు పార్టీలో అవసరం లేదు. అవసరమా? మీకైతే అసలు అవసరం లేదు. ఇప్పుడు నాకు అసలే అవసరం లేదు. రేపు ఇప్పుడు ఇట్టాటి వెధవల మాట విని ఓటర్స్ ఓటు వేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అధికారంలోకి రాలేదండి.
ఉద్యమం చేసి యుద్ధం చేసి తెలంగాణ తెచ్చింది ఎందుకు? గవర్నమెంట్ను రాకుండా చేసినోడు నువ్వు బతికినా ఒకటే సచ్చినా ఒకటే కదండి. ఇలా అధికారం వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ వస్తానంటావు. యా, అధికారం రాకపోతే నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అయ్యేవాడిగా. ఎవరికైతే ఓటేయమన్నావు వాడితో. ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటారు చాలామంది. అర్థం చేసుకోవాలనే ఇంత డైరెక్ట్గా చెప్తున్నాండి. కాదండి, ఇప్పుడు కరెక్ట్ అర్థం. నేను గెలిచిన కాబట్టి నువ్వు మళ్ళీ నా కాడికి రావడానికి ట్రై చేయొచ్చు. నేను ఓడిపోయి ఉంటే ఇగో నేను చెయ్యి గుర్తు కోటేపించిన, నీ దగ్గర డబ్బులు తీసుకున్నా, నేను న్యాయం చేసినా లేదా అని ఆడపోయి కూర్చునేవాడు. ఇది అంతే కదండి. ఇప్పుడు అతను డబ్బులు ఇచ్చిండండి, కొనుక్కోలేడు. అర్థమైంది సార్. నువ్వు అక్కడ ఎలక్షన్ టైంలో అమ్ముడు పోయినోడివి, నేను గెలిచినాక నాకెందుకు? అవును, కరెక్ట్. నాకు కష్టకాలంలో కావాలి. అట్లాంటి విధవులుగా కూడా రకరకాలుగా చెప్పితే నువ్వు రాయొచ్చా? నువ్వు వివేకవంతుడు కదా, విజ్ఞానవంతుడు కదా, నువ్వు వేయొచ్చా? నేను అడిగినది ఒకవేళ నిజంగా ఏబిఎన్లు వింటే ఎంక్వైరీ చేసుకోవాలా. నన్ను అడిగితే నేను నా ముందు పెట్టమని డైరెక్ట్గా చెప్పగలను. ఇగో ఈ ఎదవ ఈ పని చేసిన కనుక బయట పెట్టినా, గెటౌట్ అన్నా అని చెప్తా విత్ సాక్ష్యాధారాలతో. రమ్మనండి, నేను లిస్ట్ ఇస్తా, పోయి ఊర్లలోకి పోయి ఎంక్వైరీ చేసుకోమనండి. ఫలానోడు ఎవరికి ఓటేయమన్నాడు, అతను ఏ పార్టీ వాడు, టీఆర్ఎస్ పార్టీ కాదా, టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఓటేయమన్నాడు అడగండి, అడగమనండి, ఊర్లలో చెప్తారు. తప్పకుండా ఇవాళ విని మీ సవాల్ స్వీకరిస్తారేమో చూద్దాం ఐ డ్రీమ్లో. అంటే ఇలాంటివి అవసరం అండి. మంచి చూపించండి. ఇవాళ సింధు గురించి గోల్డ్ మెడల్ రావాలని టీవీలలో చూపిస్తుంటే నాకు ఎంతో సంతోషం. గట్టాటి వేయండి, నలుగురు విద్యార్థులు తయారవుతారు, ఇంకా అలాంటి ప్లేయర్స్ ఒలింపిక్స్ గెలవడానికి తయారవుతారు. ఒక ఉత్సాహాన్ని నింపుకుంటారు వాళ్ళ గుండెల్లో. ఇది ఇట జరిగిందట, ఇట్లా అనుకుంటున్నారట, దీన్ని స్వీకరిస్తారా బాబుమోహన్? నువ్వు అడుగు, నేను స్వీకరిస్తానా, నీ ముఖం మీద కొడతానా చెప్తా కదా. బాధ కలుగుద్దండి. ఎందుకంటే లోఫర్గాళ్ళం కాదండి మేము. లోఫర్గాన్ని అయితే నా ఇల్లు నన్ను చూస్తున్నారండి. సినిమా యాక్టర్గా ఎలా ఉన్నాను, ఎంత వెలిగాను, పాలిటిక్స్గా నా ఇల్లు నేను కిరాయి ఇంట్లో, ఫిలిం నగర్ ఇల్లు రెంట్కి ఇచ్చి ఇక్కడ ఉంటున్నాను అనుకోండి, అది కూడా అమ్మేసిన. అంటే నేను పాలిటిక్స్లోకి వచ్చినాక అమలాపురంలో 10 ఎకరాల కొబ్బరి తోట అమ్మేశానండి, ఖమ్మంలో ఇల్లు అమ్మేశానండి, ఇక్కడ ఉన్న కొన్ని ప్రాపర్టీలు అమ్ముకున్నానండి, ఫిలిం నగర్ ఇల్లు కూడా అమ్ముకున్నానండి. పాలిటిక్స్లోకి వచ్చి ఒక క్యాబినెట్ మంత్రిగా చేసి కంటికి కనపడవా? తప్పు చేసినాను తప్పు అంటాం, ఎస్. సేవ చేసినాను సేవకుడు అంటాం, నమస్కారం పెడతాం. అటా అని టీవీలో వేస్తే ఏమైందంట? రా జిల్లా కోడి పెడతారా, నువ్వు అటు లైవ్ పెట్టి నేను ఇటు లైవ్ పెడతా, కమాన్. ఈ బెదిరింపులకు బెదిరే పాపమని కాదండి. నేను ఒక మనిషిగా బతికేవాడిని. మనుషుల్ని చేరదీస్తాను, వెధవల్ని చేరదీయను. ఎస్, ఇది అధిష్టానానికి చెప్పి చేసిన పని. ఒక ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది. ముఖ్యమంత్రి గారికే తెలుసు, విత్ ఫొటోస్ ఇచ్చాను. అయితే అదే కదా వీళ్ళకేంటి, విత్ ఫొటోస్. ఎలక్షన్లో ఎవడోడు ఏం చేసిండో విత్ ఫొటోస్ ఇచ్చానండి. అక్కడ ఇక చూడు, ఒకడు మేము డబ్బులు తీసుకొని మేము బూతులకు దూరంగా ఉంటే నువ్వు బూతులు కూర్చుంటావురా ఏజెంట్గా అని కాలర్ పెట్టి గుంజకొచ్చి బూతులు ఎవరిని లేకుండా చేసిందండి హెడ్ క్వార్టర్లో. ఒకడు వాడిని నేను నా పక్కన కూర్చొని పెట్టుకుంటానా, గెట్అవుట్ అంటానండి. నేను ఇప్పుడు గెలిచిన కాబట్టి ఏమన్నా నేను అని చెప్పండి. అట్టటాల గురించి నువ్వు బాబుమోహన్ అట్టటా అని నువ్వు సర్కాస్టిక్ కంటే మాకు అర్థం కాదా? మేము కూడా 970 సినిమాల్లో నటించినాము, మాకు యాక్టింగ్ తెలుసు. అటా అంటే తెలియదండి మాకు. అటా అంటే ఆటా కాదండి, అటా. కానీ వినాల్సిన వాళ్ళందరూ వినుంటారు సార్. వినాలండి తప్పకుండా. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, తప్పు చేసిన వాడిని ఒప్పుకోను. ఎలక్షన్ టైంలో 10 మందిలో దీనికి ఓటేయద్దు దీనికి ఓటేయని చెప్పిన వాడిని నేను ఎందుకు ఇప్పుడు నా పక్కన కూర్చొని పెట్టుకోవాలా, నా నెత్తిన కూర్చున్నాను?
నా రక్తాన్ని దారపోస్తారా గెలిపించండి కారుని అన్నోడిని ఇక్కడ కూర్చొని పెట్టుకుంటారు. పార్టీ విధేయత అండ్ న్యాచురల్లీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ న్యాచురల్లీ యూ హ్యావ్ టు అంతే షో యువర్ కదండి. లాయల్టీ. పని చేసిన వాడిని గౌరవించాలి. పని చేయకుండా అమ్ముడు పోయిన వాడిని ఎందుకు గౌరవిస్తామండి? వాడు చోర్ నయంలాగా వానికి వేసిన శిక్ష వేయాలి వీడికి. ఇది ద్రోహమే కదండి, ఇది ప్రజాద్రోహం. పార్టీ ద్రోహం, కొంత ప్రజల ద్రోహం కూడా. అంతే. బట్ చాలా సమయం వెచ్చించారు మా కోసం. మీరు బిజీ కార్యక్రమాల్లో ఉన్నా కూడా మిమ్మల్ని ఏడిపించినందుకు, అదే కంటతడి పెట్టించినందుకు క్షమాపణ. ఇక అది గిల్లినా కొద్దీ నీళ్లు కారుతుంటాయండి. ఇది చాలా రోజులైంది మా స్వప్న మనం చూసి అని మీరు వస్తున్నారంటే నిన్నంతా నేను కాళ్ళు పెట్టుకొని ఉన్నాను. అదే మీరు అనుకోకుండా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రెడీగా ఉండాలని. ఇవాళనేమో కొన్ని పనులు పెట్టుకున్నా, మీరు ఒక అరగంట కూర్చుంటే పెట్టినా ఏమనుకోవద్దు. అయ్యో భలేవా సార్. అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు 2 దాటింది అనుకోండి, ఇక భోజనం చేయలేను. అవునవునవును కరెక్ట్. ఏమనుకోదులే ఒక 10 నిమిషాలు భోజనం చేద్దామని కూర్చొని భోజనం చేస్తున్నా. ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఇక ఆయనతో మాట్లాడక తప్పలేదు. మా ఎక్స్ఎంపీ ఆయనే ఫస్ట్ టీఆర్ఎస్ లీడరు, అంటే తెలుగుదేశంలోంచి టీఆర్ఎస్లోకి పోయి అక్కడ లీడర్గా ఉన్నాడు. ఆయన ఎక్స్ఎంపీ కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యేని కనుక బాబు మోహనే కావాలని పట్టుబట్టిన ఆయనకు అన్నీ తెలిసి ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ. ఆయన ఇంపార్టెంట్ ఫోన్ చేస్తే మాట్లాడి వస్తుందండి. ధన్యవాదాలు సార్ ఈరోజు ఐ డ్రీమ్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్.